Hi students, welcome to the channel Physics with Kiran Kumar. చూడమ్మా వర్క్ పవర్ ఎనర్జీ 4 వీడియోస్ కంప్లీట్ చేశాను. ఆ 4 వీడియోస్ అయిన తర్వాత ఇప్పుడు సర్క్యులర్ మోషన్లోకి వచ్చాం. సర్క్యులర్ మోషన్లో లాస్ ఆఫ్ మోషన్ కాన్సెప్ట్స్ మిక్స్ అవుతాయి, అట్ ది సేమ్ టైం వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్స్ కూడా మిక్స్ అవుతాయి. సో లాస్ ఆఫ్ మోషన్ ఒక 3-4 వీడియోస్ చేసాము, అలాగే వర్క్ పవర్ ఎనర్జీ కూడా లాస్ ఆఫ్ మోషన్ 3-4 వీడియోస్ చాలా చేశానమ్మా. ఓకే, వర్క్ పవర్ ఎనర్జీ ఒక 4 వీడియోస్ చేశా. ఈ వీడియోస్ చూసిన తర్వాత సర్క్యులర్ మోషన్కి రండి, లేదా కాన్సెప్ట్స్ మీకు బాగా తెలుసు అనుకుంటే డైరెక్ట్గా సర్క్యులర్ మోషన్ మీరు వినొచ్చు. ఓకే రైట్, సరే అమ్మ సర్క్యులర్ మోషన్కి వస్తున్నా. సర్క్యులర్ మోషన్ అంటే బాడీ సర్క్యులర్ షేప్లో తిరగటం లేదా సర్క్యులర్ పాత్లో తిరగటం. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మోషన్ని మనం సర్క్యులర్ మోషన్ అంటాం. సో లెసన్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ లీనియర్ అండ్ యాంగులర్ వేరియబుల్స్, లీనియర్ వేరియబుల్స్కి యాంగులర్ వేరియబుల్స్కి రిలేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ వేరియబుల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, యాంగులర్ వేరియబుల్లో దాన్ని ఏమంటాం, యాంగులర్ మోషన్లో సర్క్యులర్ మోషన్లో దాన్ని ఏమంటాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. లీనియర్ మోషన్ అంటే స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనం వెలాసిటీ అంటాం. అదే సర్కిల్లో రొటేట్ అవుతున్నప్పుడు బాడీకి ఏముందంటాం, యాంగులర్ వెలాసిటీ ఉందంటాం. అలాగే లీనియర్ మోషన్లో మనం యాక్సలరేషన్ అంటాం. అదే యాంగులర్ మోషన్కి వచ్చి, యాంగులర్ అంటే సర్క్యులర్ మోషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మరి యాంగులర్ యాక్సలరేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ లీనియర్ వేరియబుల్స్ ఆ వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ వాటికి యాంగులర్ మోషన్ అంటే ఏంటమ్మా, యాంగులర్ వెలాసిటీ, ఇంకోటి ఏంటి యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, వీటి మధ్యలో రిలేషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి, ఫాస్ట్గా చూసేద్దాం. ఇవన్నీ మీకు తెలిసినయే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చేస్తుంది. సో ఇనీషియల్గా ఇది ఇక్కడ ఎక్కడో ఉందనుకుందాం. బాడీ ఇనీషియల్గా ఇక్కడ ఎక్కడో ఉంది, అది ఏం చేసిందంటే కాసేపటి తర్వాత ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ R అనుకుందాం, ఈ యాంగిల్ తీటా అనుకుందాం, ఈ డిస్టెన్స్ని మనం S అనుకుందాం. ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుందాం, ఎస్ అనుకుందాం. ఇప్పుడు ఎస్కి ఆర్కి తీటాకి మధ్యలో రిలేషన్ ఏంటంటే S = R తీటా. ఎస్ అంటే లెంగ్త్ ఆఫ్ ది సెగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు R అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇంటూ తీటా అంటే యాంగిల్ సబ్టెండెడ్ బై దిస్ పార్టికల్ ఎట్ ది సెంటర్. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినయే. నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి. యాంగులర్ వెలాసిటీ అంటే మామూలుగా వెలాసిటీ అంటే ఏంటమ్మా, యూనిట్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ బాడీ చెందింది. ఇక్కడ యూనిట్ టైంలో ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బాడీ చెందింది అంతే. ఓకే, తీటా అంటే ఏంటమ్మా, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యూనిట్ టైంలో ఎంత యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చెందింది, దాన్ని మనం యాంగులర్ వెలాసిటీ ఒమేగా, W కాదు ఇది, ఒమేగాతో డినోట్ చేస్తాం. సో ఒమేగా ఈక్వల్ టు డెల్టా తీటా బై డెల్టా టీ. ఇది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ అమ్మా. అలా కాకుండా ఇన్స్టంటేనియస్, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనకి యాంగులర్ వెలాసిటీ కావాలంటే W ఇన్స్టంటేనియస్ ఈక్వల్ టు డెల్టా తీటా బై డెల్టా బదులు dt బై dt అని రాస్తాం. ఓకే, డెల్టా తీటా డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఎక్కువ, చేంజ్ ఇన్ టైం కూడా, టైం ఇంటర్వెల్ కూడా పెద్దది అని అర్థం. d తీటా బై dt అంటే ఆ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో చేంజ్ అనేది వెరీ వెరీ స్మాల్, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, టైం ఇంటర్వెల్ కూడా ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. అటువంటి కేసెస్లో d తీటా బై dt మనం వాడతాం. అంతేకాదు లీనియర్ వెలాసిటీ Vకి యాంగులర్ వెలాసిటీ ఒమేగాకి రిలేషన్ ఏంటంటే V = R ఒమేగా. ఓకే, వెక్టర్ ఫామ్లో దాన్ని V బార్ ఈక్వల్ టు ఒమేగా బార్ క్రాస్ R బార్ అని రాస్తాం అమ్మా. ఓకే, వెక్టర్ ఫామ్లో ఒమేగా బార్ క్రాస్ R బార్ అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు, ఆల్ఫా అంటే ఏంటమ్మా, యాంగులర్ యాక్సలరేషన్. మామూలుగా యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యాంగులర్ యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు డెల్టా W బై డెల్టా టీ అని రాసే, ఇది యావరేజ్ యాంగులర్ యాక్సలరేషన్. అలా కాకుండా ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సలరేషన్ కావాలి అంటే చూడమ్మా, ఆల్ఫా ఇన్స్టంటేనియస్ ఈక్వల్ టు డెల్టా W బై డెల్టా టీ బదులు d ఒమేగా బై dt అని రాశా. W కదమ్మా అది ఒమేగా. ఓకే, బై మిస్టేక్ W అన్న, డెల్టా ఒమేగా బై డెల్టా టీ బదులు d ఒమేగా బై dt అని రాశా. d ఒమేగా బై dtనే ఇలా కూడా రాసుకోవచ్చు, ఎలా d ఒమేగా బై dt ఇంటూ d తీటా బై d తీటా అని రాస్తా. ఓకే, d తీటా బై dt ఏమవుతుంది, ఒమేగా అవుతుంది. therefore ఒమేగా d ఒమేగా బై d తీటా. ఈ టైప్ ఆఫ్ రిలేషన్ మనం లీనియర్ దాంట్లో కూడా మనం డిరైవ్ చేస్తామమ్మా. సో ఇక్కడ నేను ఆ రిలేషన్ డిరైవ్ చేస్తా, ఒమేగా d ఒమేగా బై d తీటా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండమ్మా, యాంగులర్ యాక్సలరేషన్కి మధ్యలో రిలేషన్ మనం రాబట్టాం. అదేంటంటే
ఏటీ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. ఏటీ అని ఎందుకు రాశా అంటే చూడండమ్మా, ఒక పార్టికల్కి యాంగులర్ యాక్సలరేషన్ ఉంది అంటే దానికి రెండు రకాల యాక్సలరేషన్స్ ఉంటాయమ్మా. ఏంటి ఆ యాక్సలరేషన్స్? ఒకటి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏటీ ఇలా టాంజెన్షియల్గా ఉంటుంది, అంతేకాకుండా రేడియల్ యాక్సలరేషన్ ఒకటి ఉంటుంది. రేడియల్ యాక్సలరేషన్ ఏఆర్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్ కేస్ మనం బయట నుంచి చూస్తే ఏఆర్ ఎలా ఉంటుంది, అలా కాకుండా యాక్సిస్ మీద నుంచి చూసాం అనుకోండి ఏఆర్ బయటకు ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మనం గ్రౌండ్ ఫ్రేమ్లో బయటకు వచ్చేసి చూస్తే ఏఆర్ లోపలికి సెంటర్ వైపు ఉంటుందమ్మా. దాన్ని మనం సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అంటాం. సెంట్రిపీటల్ ఫోర్స్ వల్ల సెంట్రిపీటల్ యాక్సలరేషన్ ఉంటుంది. అలా కాకుండా మనం యాక్సిస్లో చాలా ప్రాబ్లమ్స్ మనం యాక్సిస్ లోపలికి వెళ్ళే సాల్వ్ చేస్తాము. చాలా కదా, ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మనం యాక్సిస్ మీద కూర్చొని సాల్వ్ చేస్తాం. ఎప్పుడైతే యాక్సిస్ మీద కూర్చున్నామో మనకేం తెలుస్తుందమ్మా, మనం అబ్జర్వ్ చేస్తున్న పార్టికల్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఏంటి ఆ ఫోర్స్? చూడమ్మా, ఇటు సెంట్రిపీటల్ ఫోర్స్ లోపలికి పనిచేస్తుంది గ్రౌండ్ ఫ్రేమ్లో. అయితే మనం ఎప్పుడైతే దీంట్లోకి వెళ్ళామో సెంట్రిపీటల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, సెంట్రిపీటల్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అంతే కదా, టాంజెన్షియల్ ఫోర్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. ఎప్పుడు మనం లోపల నుంచి చూస్తున్నప్పుడు, మనం యాక్సిస్ మీద నించుని చూస్తున్నప్పుడు సెంట్రిపీటల్ ఫోర్స్ బయటకు పనిచేస్తుంది. యాక్చువల్గా టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎలా ఉంటే మనం లోపలికి వెళ్ళి చూసినప్పుడు టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇలా కిందకి పనిచేస్తుంది అనమాట. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ యాక్సలరేషన్కి యాంగులర్ యాక్సలరేషన్కి రిలేషన్ రాస్తున్న ఈ యాక్సలరేషన్ ఏ యాక్సలరేషన్ అమ్మా? టాంజెన్షియల్ యాక్సలరేషన్. దట్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాంజెన్షియల్ యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. వెక్టార్ ఫామ్లో ఏటీ బార్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ క్రాస్ ఆర్ బార్. క్రాస్ ప్రోడక్ట్ బట్టి మనం ఆల్ఫా వాల్యూ ఏ వాల్యూ ఎలా ఉంటుంది అనేది మనం డిసైడ్ చేయొచ్చు. తెలుసు కదమ్మా అది. రైట్, ఇవి చాలా 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 బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా. అయినా కానీ ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మీదే ఇక్కడ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు. ఒకసారి చూడండి ఏం క్వశ్చన్స్. ఇది నీట్ 2016లో అడిగిన క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 10 grams. పార్టికల్ యొక్క మాస్ ఇచ్చడం ఎంత? 10 grams అంటే 0.01 kg అంతేనా? 0.01 kg కేజెస్లోకి మార్చేస్తున్నా. మూవ్స్ అలాంగ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6.4 centimeters. రేడియస్ కూడా ఇచ్చాడమ్మా 6.4 centimeters అంటే 0.064 meters. ఓకే, దీంట్లో మార్చేస్తున్నా అంతే కదమ్మా, 100 కదా. ఒక రైట్. సో 0.064 meters అనేది రేడియస్ విత్ ఎ కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్. దానికి ఏముందట? కాన్స్టెంట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉందట. ఓకే, what is the magnitude of this acceleration if the kinetic energy of the particle becomes equal to kinetic energy ఇచ్చడమ్మా, kinetic energy of the particle becomes equal to 8 into 10 power minus 4 joules. kinetic energy ఎంత ఉంది బాబు? అయితే యాంగులర్ యాక్సలరేషన్ ఎంత అంటున్నాడమ్మా? యాంగులర్ యాక్సలరేషన్ ఎప్పుడు అడిగాడు? బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ రెవల్యూషన్. 2 revolutions కంప్లీట్ అయిన తర్వాత యాంగులర్ యాక్సలరేషన్ ఎంత అని అడిగాడమ్మా. ఓకే, సో సెకండ్ రెవల్యూషన్ ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ ది మోషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇనిషియల్గా రెస్ట్లో ఉంది, మోషన్ స్టార్ట్ అయిన తర్వాత 2 revolutions తర్వాత యాంగులర్ యాక్సలరేషన్ ఎంత? యాంగులర్ యాక్సలరేషన్ అని అడిగింది. ఎస్, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత అని అడిగాడు. ఓకే, చేద్దామా ప్రాబ్లం? రైట్. కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv², దట్ ఈజ్ ఈక్వల్ టు 8 into 10 power minus 4 joules. ఓకే, సో మనం ఇది క్యాలిక్యులేట్ చేద్దామా. ½ m అంటే ఎంత? 0.01. దీన్ని మనం ఎలా రాద్దాం? 1 into 10 power minus 2 kg అని రాద్దాం. 0.01. ఓకే, ఇంటూ v² విచ్ ఇస్ ఈక్వల్ టు అంతే కదా 8 into 10 power minus 4 joules. ఓకే, ఈ 2 అటు వెళ్ళింది అనుకోండి అమ్మా, పని చేద్దాం. ఈ 10² 10 power minus 2, 10 power minus 4ని 10 power minus 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 2 అటు వెళ్తే ఏమవుతుందమ్మా? 16 అవుతుంది. సో v² ఈక్వల్ టు 16 into 10 power minus 2. దట్ ఇంప్లైస్ v ఈక్వల్ ఎంత? v ఈక్వల్ ఎంతమ్మా? 16 అంటే 4 into 10 power minus 1 అంటే 0.4 అమ్మా. 4 into 10 power minus 1 అంటే దాని మీనింగ్ అంటే 0.4 meter/second. సో మనకి v² వాల్యూ వచ్చింది. v² వాల్యూ పెట్టేసుకుందాం మనం సింపుల్గా. ఓకే, ఎందుకంటే మనకి v² వాల్యూ అవసరం అవుతుందమ్మా.
మనకేం కావాలి, టాంజెన్షియల్ యాక్సలరేషన్ కావాలి. టాంజెన్షియల్ యాక్సలరేషన్ కోసం మనం ఫస్ట్లో చదువుకున్న ఏంటిది, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉపయోగిస్తామా. ఏంటో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, v² - u² = 2as. ఈ ఈక్వేషన్ ఉపయోగించి నేను సాల్వ్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఎస్ వాల్యూ వచ్చేస్తుంది కదా. v² వాల్యూ మనకు తెలుసు ఎంత, 16 × 10⁻², అంటే 0.16. u వాల్యూ ఎంతమ్మా, 0. ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. మరి ఎస్ వాల్యూ ఎంత, ఎస్ అంటే డిస్టెన్స్ కవర్డ్ బై దట్ పార్టికల్. చూడమ్మా ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే ఇక్కడ ఉంది డేటా. బై ది ఎండ్ ఆఫ్ సెకండ్ రివల్యూషన్ అన్నాడు, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇలా తిరిగి ఒకసారి ఇలా వచ్చింది, అంటే ఎంత డిస్టెన్స్ తిరిగినట్టు, 2πr. మళ్ళీ ఇలా తిరిగి ఇలా వచ్చింది, అంటే ఎంత డిస్టెన్స్ తిరిగినట్టు, మళ్ళీ ఇంకొక 2πr, అంటే 2 × 2πr = 4πr. అర్థమవుతుందమ్మా, 4πr ఎలా వచ్చిందో. 2 సార్లు తిరిగిందమ్మా, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ కావాలి కదా. ఎస్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత, ఇక్కడ నుంచి ఇలా వచ్చింది 2πr, మళ్ళీ ఇలా తిరిగి ఇలా వచ్చింది, ఇంకొక 2πr, 2πr + 2πr ఏమవుతుంది, 4πr. సో ఎస్ వాల్యూ ఎంత అంటే 4πr. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 × π × r అంటే ఎంత రాసామా, ఇదిగోండి 0.064. సో దీన్ని ఎలా రాద్దామంటే 6.4 × 10⁻² అని రాద్దామా. ఓకే సరే, 0.064 అనే రాద్దాం, 0.064 అనే రాద్దాం. ఓకే, ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. v² - u² = 2as సబ్స్టిట్యూట్ చేద్దాం. v² అంటే 0.16, యాజ్ ఇట్ ఈజ్గా 0.16 అలా వేసేసా. u² అంటే 0 పట్టించుకోకర్లా. 2 × a అంటే ఎంతమ్మా, ఏ అంటే కనుక్కోవాలి మనం, ఇంటూ ఎస్ అంటే 4 × π × 0.064, 4 × π × 0.064. దీని నుంచి యాక్సలరేషన్ ఏ ఈక్వల్ ఏమవుతుంది అవన్నీ తీసుకొచ్చేస్తే 0.16 డివైడెడ్ బై 2 × 4 × 3.14 అంటే కదా, 5 అంటే 3.14 కదమ్మా, 3.14 × 0.064 అవుతుంది. ఓకే అమ్మా, ఈ క్యాలిక్యులేషన్ మీరు చేసి చూడండి. కానీ ఇది ఏమవుతుంది, 4 0.04 టైమ్స్ 2 0.02 టైమ్స్, అంతేనా. ఓకే, సో ఈ క్యాల్కులేషన్ అంతా చేస్తే మీకు నియర్లీ ఈక్వల్ టు 0.1 m/s² వస్తుందమ్మా ఆన్సర్. ఓకే, ఆ క్యాల్కులేషన్ అంతా మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఏమొస్తుంది మీకు ఆన్సర్ 0.1 m/s² వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకొని ఒకసారి మీరు కావాలంటే రాసుకోండి అమ్మా. ఓకేనా, మీకు చూడండి అమ్మా, సింపుల్గా ఉండాలంటే 0.064ని ఎలా రాసుకోవచ్చు, 64/1000 రాసుకోవచ్చు. 64/1000 పైకి వెళ్తుంది, అప్పుడు క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. ఓకే, 64/1000 పైకి వెళ్తుంది, అప్పుడు మీ క్యాన్సిలేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు 0.1 m/s² మీకు నియర్లీ వస్తుందమ్మా ఆన్సర్. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం ఉంది కదా, పాజ్ చేసి రాసుకుని అనేపోతున్నాను, ఇంకో ప్రాబ్లం ఉందమ్మా. ఓకే, సో ఈ ప్రాబ్లం అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి చెడిపోయాలి. మీరు ఇది రాసేసుకున్నారని అనుకుంటున్నా, రాసుకోకపోతే పాజ్ చేసి రాసుకోండమ్మా. 1 2 3 4 రైట్. సో ఇది చెడిపేసి ఆ ప్రాబ్లం ఇక్కడ చేస్తున్నా, ఈ కింద గ్యాప్లో చేస్తాం, సరిపోతుంది. చిన్న ప్రాబ్లం ఇది, సో ఈ కింద గ్యాప్లో సరిపోతుంది. రైట్, చూడండి అమ్మ, క్వశ్చన్ ఏంటి, ఏ పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్. చూడండి ఇక్కడ ఉంది క్వశ్చన్, చూడండి. ఏ పార్టికల్ స్టార్టింగ్, నీట్ ఒడిశా 2019లో అడిగాడు. ఏ పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ r. ఒక పార్టికల్ ఉంది, రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, r అనే రేడియస్ సర్కిల్లో తిరుగుతుంది. ఇట్ అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ v0 ఇన్ ది nth రౌండ్. nth రౌండ్ అయ్యేటప్పటికి, ఓకే, nth రౌండ్ వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఏమొచ్చిందంట, v0, అంటే ఫైనల్ వెలాసిటీ v0. ఇట్స్ యాంగులర్ యాక్సలరేషన్ విల్ బి, అంటే ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలంటే ముందు యాక్సలరేషన్ కనుక్కోవాలి. యాక్సలరేషన్ ఎలా కనుక్కుంటాం, v² - u² = 2as వేసి యాక్సలరేషన్ కనుక్కుంటాం అమ్మా, అంతే కదా. v² అంటే v0² మైనస్ u² అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 × యాక్సలరేషన్ a × s. వదిలే రాస్తాను చెప్పండి. ఎస్ అంటే ఏమన్నాడు ఇక్కడ,
చూడమ్మా ఎన్ని రౌండ్స్ అయినా ఎన్ రౌండ్స్ అయ్యేటప్పటికి దాని వెలాసిటీ v0 అన్నాడు. అంటే n టైమ్స్ తిరిగింది అంటే 2πr ఇంటూ n. ఇక్కడైతే ఇక్కడ ఎలా అయితే చేసామో అలాగే 2πr ఇంటూ n. ఓకేనా? రైట్. సో అర్థమైందమ్మా ఎస్ ఎలా వేసాను అర్థమైందా? ఎన్నో రౌండ్ ఇది ఎంత రౌండ్ అంటే ఎన్ని రౌండ్స్ తిరిగింది అంటే 2πr ఇంటూ n. అంతే కదా, ఎంత రౌండ్లో ఈ వెలాసిటీ వచ్చింది అన్నాడు. ఓకే, మన యాక్సలరేషన్ ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కుంటానికి ఏ ఈక్వల్ టు v02 డివైడెడ్ బై ఇదేమవుతుందమ్మా, ఇది వస్తుంది కదా 2 2s are 4 πr ఇంటూ n. ఇది యాక్సలరేషన్. మనల్ని ఏమడిగాడు? యాంగులర్ యాక్సలరేషన్ అడిగాడు. యాంగులర్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు ఆర్ ఆల్ఫా. సో ఆర్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి, v02 బై 4πrn. అంటే ఆల్ఫా ఈక్వల్ టు v02 బై ఈ ఆర్ తీసుకోండి 4πr²n. 4πr²n. ఓకేనా? రైట్, రాసుకోండి అమ్మా. అది పాజ్ చేసి రాసుకోండి అమ్మా. రైట్ అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఓకే అమ్మా, నెక్స్ట్ కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇదిగోండమ్మా, ఇక్కడ ఒక పి అనే పాయింట్ తీసుకుంటున్నా. ఈ పి అనే పాయింట్ దగ్గర నించొని ఒక అబ్జర్వర్ ఒక పార్టికల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇదిగోండి పార్టికల్. ఈ పార్టికల్ ఇలాగా v అనే డైరెక్షన్లో v అనే వెలాసిటీ తోటి ఇలా స్ట్రైట్గా పోతుంది. ఈ పార్టికల్ v అనే వెలాసిటీ తోటి ఇలా స్ట్రైట్గా పోతుంది. సో ఒక మనిషి, మనం ఇక్కడ నించున్నాం అమ్మా, ఒక మనిషి అలా స్ట్రైట్గా వెళ్తున్నాడు. మనం ఎలా చూస్తాం? ఇలా చూస్తాం, అంతేనా? ఒక మనిషి అలా స్ట్రైట్గా వెళ్తున్నాడు అమ్మా. స్ట్రైట్గా వెళ్తుంటే మనం ఎలా చూస్తాం? ఇక్కడ నించొని చూసినట్టయితే ఇలా చూస్తాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ హెడ్ని ఏం చేస్తున్నాం అమ్మా? రొటేషనల్ మోషన్ ఇలా తిప్పుతున్నాం. అంతేగాని మనిషితో పాటు ఇళ్ళలో వెళ్ళంగా, అంతే కదమ్మా. మనిషితో పాటు ఇళ్ళలో జరుపుకుంటూ వెళ్తాం అమ్మా, లేదు కదా. మనిషిని చూడాలంటే ఏం చేస్తాం? ఇలా చూడండి, అలా చూస్తాం. మీరు ఎన్నోసార్లు చూస్తుంటారు కదా అబ్బాయిలు అమ్మాయిలు కూడా. ఓకే, సో అలా స్ట్రైట్ లైన్లో ఒక మనిషి వెళ్తున్నప్పుడు మనం ఎలా చూస్తాము? జస్ట్ ఇలా హెడ్ ఇలా రొటేట్ చేస్తాం, అంతేనా? రైట్. సో అంటే బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నా అబౌట్ సమ్ పాయింట్ దానికి కొంత యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుందమ్మా. యాంగులర్ యాక్సలరేషన్ అంటే కంపల్సరీగా రొటేషనల్ మోషన్లోనే తిరగాల్సిన అవసరం లేదు. బాడీ స్ట్రైట్గా వెళ్తున్నా కూడా ఓకే, అబౌట్ ఎనీ పాయింట్, అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ కనుక మనం చూసామనుకోండి, యాంగులర్ యాక్సలరేషన్ ఉండడానికి అవకాశం ఉంది ఇన్స్టంటేనియస్గా. సో ఈ పాయింట్ దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. దీన్ని మనం రేడియల్ లైన్ అంటామమ్మా. సో పార్టికల్ ఇలా వెళ్తుంటే రేడియల్ లైన్ ఏం చేస్తుంది? ఇలా రొటేట్ అవుతుంది, అంతేనా? పార్టికల్ ఇక్కడ ఉందనుకోండి, రేడియల్ లైన్ ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ ఉందనుకోండి పార్టికల్, రేడియల్ లైన్ ఇలా వస్తుంది. సో రేడియల్ లైన్ ఇలా రొటేట్ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ రేడియల్ లైన్ రొటేట్ అవుతుందంటే యాంగులర్ యాక్సలరేషన్ ఉంది. అబౌట్ దిస్ పాయింట్ ఈ పార్టికల్కి యాంగులర్ యాక్సలరేషన్ ఉంది. అది ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ మనం చేయాల్సింది యాంగిల్ ఎంతో కనుక్కోవాలి. ఆ యాంగిల్ని తీటా అనుకుందాం. అనుకున్న తర్వాత ఈ వెలాసిటీని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి అలాంగ్ ది రేడియల్ లైన్, ఇంకోటి పర్పెండిక్యులర్ టు ది రేడియల్ లైన్. అలాంగ్ ది రేడియల్ లైన్ వెలాసిటీని vr అందాం, పర్పెండిక్యులర్ టు ది రేడియల్ లైన్ వెలాసిటీని vt అందాం. ఇక్కడ vr ఏమో v cos θ అవుతుంది, vt v sin θ అవుతుంది, అది సెకండరీ. ఇక్కడ vr అనేది రేడియల్, ఇది vt అనేది టాంజెన్షియల్ వెలాసిటీ అనమాట. vt అనేది టాంజెన్షియల్ వెలాసిటీ. మన యాంగులర్ వెలాసిటీ కనుక్కోవడానికి రేడియల్ వెలాసిటీ కనుక్కోము. రేడియల్ వెలాసిటీ చూడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది పాయింట్, రేడియల్ వెలాసిటీ అంటే ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఉంది. అంటే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఇలా పోతుంది. మనం ఏం చేస్తాం? అబ్బాయి ఏం చేస్తాడు? ఈ అబ్బాయి ఏం చేస్తాడు? స్ట్రైట్గానే చూస్తాడు, అంతేగాని తల తిప్పుతాడు అలాగే. ఓకే, ఇలా ఇదే లైన్లో ఇలా పోతుందమ్మా. ఇక్కడ అబ్బాయి ఏమి చూస్తున్నాడు, ఇదే లైన్లో అమ్మాయి ఇలా పోతుంది. సో ఏం చేస్తుంది? ఇలా స్ట్రైట్గానే చూస్తాం కదా. ఓకే, అది ఈ కాంపోనెంట్ అనమాట. ఈ కాంపోనెంట్ అంటే ఇలా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? హెడ్ ఇలా రొటేట్ చేస్తాం, అవునా? సో
ఈ కాంపోనెంట్ వల్ల యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది. కాబట్టి యాంగులర్ మనకేం తెలుసమ్మా, v ఈక్వల్ టు ఆర్ ఒమేగా అని రాస్తాం కదా. అంటే ఇక్కడ v అంటే ఏంటమ్మా, టాంజెన్షియల్ వెలాసిటీ అనమాట. v అంటే ఏం వెలాసిటీ, టాంజెన్షియల్ వెలాసిటీ, రేడియల్ వెలాసిటీ గురించి మీరు పట్టించుకోవాలి యాంగులర్ యాక్సలరేషన్ క్యాల్కులేషన్లో. సో యాంగులర్ యాక్సలరేషన్ ఒమేగా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, టాంజెన్షియల్ వెలాసిటీ డివైడెడ్ బై ఆర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో యాంగులర్ యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఏం చూస్తాం, టాంజెన్షియల్ వెలాసిటీ చూడాలి. రేడియల్ వెలాసిటీ మనకు సంబంధం లేదు. టాంజెన్షియల్ వెలాసిటీ చూసి ఆ టాంజెన్షియల్ వెలాసిటీ డివైడెడ్ బై ఆర్ అంటే రేడియస్, అది ఏమిస్తుందమ్మా, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఇస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ గురించి మాట్లాడదాం ఈసారి. రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు రెండు పార్టికల్స్ ఉన్నాయి. రెండు పార్టికల్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, ఇదిగోండి ఇదొక పార్టికల్ ఏ అనుకుందాం, ఈ పార్టికల్ని. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది బి అనుకుందాం, ఈ పార్టికల్ని. ఓకే, ఈ రెండింటిని కలిపి ఒక లైన్ జాయిన్ చేద్దాం ఇలాగా. ఓకే, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఏ అనే పార్టికల్ సమ్ వి అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకుందాం, విఏ అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, అలాగే బి అనే పార్టికల్ సమ్ విబి అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకుందాం, విబి అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకోండి. అనుకుంటాం తప్పలేదు కదమ్మా, విబి అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది అనుకోండి. మీరేం చేయాలి, నాకేం కావాలంటే వెలాసిటీ ఆఫ్, లేదా యాంగులర్ వెలాసిటీ కనుక్కున్నా. ఓకే, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలమ్మా. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలి. అంటే నాకేం కావాలి, రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ కనుక మీకు ఐడియా ఉంటే ఒమేగా ఏబి కావాలి. ఒమేగా ఏబి దేనికి ఈక్వల్ అవుతుంది, ఒమేగా ఏ ఒమేగా ఏ మైనస్ ఒమేగా బికి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఒమేగా ఏ మైనస్ ఒమేగా బికి ఈక్వల్ అవుతుంది, మీకు తెలుసు కదమ్మా. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి అవుతుంది. సో ఒమేగా ఏ మైనస్ ఒమేగా బి అవుతుంది. మనం ఒమేగా ఏ కనుక్కోవాలి, ఒమేగా బి కనుక్కోవాలి, ఆటోమేటిక్గా యాంగులర్ యాక్సలరేషన్ వచ్చేస్తుంది. ఓకే రైట్. ఒమేగా ఏ ఎలా కనుక్కుంటాం, ఒమేగా ఏ ఎలా కనుక్కుంటాం అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు విఏ. దీనికి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి రేడియల్ వెలాసిటీ విఏఆర్, ఇంకోటి టాంజెన్షియల్ కాంపోనెంట్ విఏటి. అలాగే ఇక్కడ బి ఉంది, బి కూడా రేడియల్ కాంపోనెంట్ ఉంటుంది విఏబి, అలాగే టాంజెన్షియల్ కాంపోనెంట్ ఉంటుంది విబిటి. సో ఇక్కడ రేడియల్ కాంపోనెంట్ నేమో విఏఆర్ అన్న, టాంజెన్షియల్ కాంపోనెంట్ని విఏటి అన్న, అలాగే రేడియల్ కాంపోనెంట్ని ఏబి అన్న, ఇక్కడ టాంజెన్షియల్ కాంపోనెంట్ని విబిటి అన్న. మన యాంగులర్ వెలాసిటీ కావాలి అంటే ఏం తీసుకుంటామమ్మా, టాంజెన్షియల్ రేడియల్లా? టాంజెన్షియల్ తీసుకుంటాం, రేడియల్ ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఓన్లీ టాంజెన్షియలే తీసుకుంటాం. చూడమ్మా, ఇప్పుడు మనకి ఒమేగా ఏ బదులు ఏంది రాయాలి, విఏటి బై ఆర్, అంతే కదా. విఏటి బై ఆర్ మైనస్ విబిటి బై ఆర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు VAT మైనస్ VBT డివైడెడ్ బై ఆర్. ఇదే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. సపోజ్ ఈ రెండు వెలాసిటీస్ ఆపోజిట్ డైరెక్షన్లోనే అనుకోండి, మధ్యలో ప్లస్ వస్తుంది, అంతే కదమ్మా. రెండు వెలాసిటీస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే టాంజెన్షియల్ వెలాసిటీ ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ వస్తుంది మధ్యలో, అంతే కదమ్మా. రెండు బస్సులు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి, ఇలాగా ఈ బస్సులో వాడికి ఈ బస్సు ఎలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. రెండు ఒకటే డైరెక్షన్లో వెళ్తే, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఈ బస్సులో వాడికి ఆ బస్సు ఏమో ఫాస్ట్గా వెళ్తున్నట్టు, ఆ బస్సులో వాడికి ఈ బస్సు ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వెలాసిటీస్ యాడ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వెలాసిటీస్ మైనస్ అవుతాయి. ఇది రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్, రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ అమ్మా. సో ఈ కాన్సెప్ట్ మీద ఒక రెండు క్వశ్చన్స్ రాసా చూడండి. ఇది జేఈలో జేఈ 2017లోనో 16లోనో అడిగారు. ఇది మామూలుగా మనం రాసుకున్న క్వశ్చన్, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి. 2 మూవింగ్ పార్టికల్స్ ఏ అండ్ బి ఆర్ 14 మీటర్స్ అపార్ట్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటామో 14 మీటర్స్. ఏ బి రెండు పార్టికల్స్ ఉన్నాయి, ఈ రెండు పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత, 14 మీటర్స్. ఓకే రైట్.
వెలాసిటీ ఆఫ్ ఏ ఇస్ 8 meters per second at 30 degrees as shown in the figure. వెలాసిటీ ఆఫ్ ఏ 8 meters per second ఎలా ఉందమ్మా, యాంగిల్ ఎంత 30 degrees. అలాగే వెలాసిటీ ఆఫ్ బి 6 meters per second, యాంగిల్ ఎంతమ్మా 30 degrees. ఈ డయాగ్రామ్ కూడా ఇచ్చేస్తున్నాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి క్యాలిక్యులేట్ చేయాలమ్మా. అంటే ఒమేగా ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఒమేగా ఏ మైనస్ ఒమేగా బి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఏ ఒమేగా బి క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి. ముందు టాంజెన్షియల్ వెలాసిటీస్ కనుక్కోవాలి. చూడమ్మా, దీని టాంజెన్షియల్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అదేమవుతుంది 8 sin 30 degrees. ఓకే, సో ఏ యొక్క టాంజెన్షియల్ వెలాసిటీ 8 sin 30 degrees డివైడెడ్ బై ఆర్ ఎంతమ్మా 14 meters. సో డివైడెడ్ బై 14 రాశారు. ప్లస్ మైనస్ ఒమేగా బి రాయాలి కదా. ఒమేగా బి ఇటు ఉందమ్మా, ఇదిగోండి ఇటు ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఒమేగా బి ఈ డైరెక్షన్లో ఉంది. సో ఆ డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో టాంజెన్షియల్ వెలాసిటీ కావాలి. ఈ డైరెక్షన్లో టాంజెన్షియల్ వెలాసిటీ ఏమవుతుంది 6 sin 30 degrees. సో 6 sin 30 degrees బదులు -6 sin 30 degrees అని రాస్తాము. ఎందుకు, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది పైకి ఉంటే ఇది కిందకు ఉంది. సో పైది ప్లస్ అనుకుంటే కిందది మైనస్ అనుకుంటాం. సో ఆటోమేటిక్గా ఈ రెండు యాడ్ అవుతాయి. అప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ బస్సుల కాన్సెప్ట్ ఇది అవుతుంది అనమాట. లేదంటే సింపుల్గా పని చేయండి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ పెట్టండి మధ్యలో, అంతే. ఎలా అయినా మనం లాజిక్ ప్రకారం వెళ్ళినా ఇదే వస్తుంది. ఓకే, రైట్. ఓకే అమ్మా, sin 30 అంటే 1/2 ఇంటూ 8 ఏమవుతుంది, sin 30 అంటే 1/2 అమ్మ. 1/2 ఇంటూ 8 ఏమవుతుంది 4 డివైడెడ్ బై 14. ఓకే, ఇక్కడేమో ప్లస్ రాసేద్దాం, మైనస్ ప్లస్ కదా. 6 sin 30 6 ఇంటూ 1/2 6 ఇంటూ 1/2 అంటే 6/2 అంటే 3 డివైడెడ్ బై 14 విచ్ ఇస్ ఈక్వల్ టు 7/14. 7/14 అంటే 1/2 అంటే 0.5 meters per యూనిట్ ఏమవుతుందమ్మా, రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది, అంతే కదా. రేడియన్స్ పర్ సెకండ్ కదమ్మా, సారీ మీటర్స్ పర్ సెకండ్ రాస్తే రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, జేఈలో ఇచ్చిన ప్రాబ్లం చూడండి అమ్మా. రెండు పార్టికల్స్ రెండు కాన్సెంట్రిక్ సర్క్యులర్ పాత్స్లో తిరుగుతున్నాయట. రెండు పార్టికల్స్, మొత్తం క్వశ్చన్ రాయలేదమ్మా, ప్లేస్ చాలేదని చెప్పి మామూలుగా ఇలా డయాగ్రామ్ వేసా. రెండు పార్టికల్స్ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్లో తిరుగుతున్నాయి. ఒకటేమో ఇలా తిరుగుతుంది, ఇంకోటి ఇలా తిరుగుతుంది. చూడండి ఒకసారి. ఇనీషియల్గా పార్టికల్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఏమో ఏకి వెలాసిటీ ఇలా ఉంది, బికి వెలాసిటీ కూడా ఇచ్చి ఉండాలమ్మా. వెలాసిటీ ఇవ్వలేదులేమ్మా. ఏ అనే పార్టికల్కి వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉందన్నాడు, బి అనే పార్టికల్కి వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉందన్నాడు. రెండు పార్టికల్స్ కూడా ఒమేగా అనే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ తోటి తిరుగుతున్నాయి. ఓకే అమ్మా, రెండు పార్టికల్స్ కూడా ఒమేగా అనే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో తిరుగుతున్నాయి. అయితే మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఆఫ్టర్ టీ ఈక్వల్ టు π/2 ఒమేగా. టీ గనక π/2 ఒమేగా అయితే π/2 ఒమేగా తర్వాత వీటి వెలాసిటీస్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుంది అన్నాడు. అసలు యాక్చువల్గా టీ ఈక్వల్ టు π/2 ఒమేగా సొల్యూషన్ చెప్తున్నాము ఇక్కడ. టీ ఈక్వల్ టు π/2 ఒమేగా అన్నాడు కదా. ఆ టైం తర్వాత ఈ రెండు పార్టికల్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం తర్వాత ఈ రెండు పార్టికల్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం అమ్మా. ఓకే, రైట్, చూద్దామండి. సో టీ ఈక్వల్ టు πr ఒమేగా, సారీ π/2 ఒమేగా అన్నాడు కదా. π/2 ఒమేగా అన్నాడు కదా. నేను π/2 ఇంటూ ఒమేగా బదులు ఏ రాసుకోవచ్చమ్మా, 2π/t అని రాయచ్చా. టీ అంటే క్యాపిటల్ టీ, టైం పీరియడ్. ఒమేగా ఈక్వల్ టు 2π/t. ఇది ఎక్కడ వస్తుందమ్మా, సింపుల్ హార్మోనిక్ మోషన్లో వస్తుంది ఈ ఫార్ములా. ఒమేగా ఈక్వల్ టు 2π/t. క్యాపిటల్ టీ అంటే ఏంటి, ఇక్కడ టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఏంటి, ఒక కంప్లీట్ సర్కిల్ తిరగడానికి పట్టిన టైం. ఓకే, ఒక పార్టికల్ కంప్లీట్ సర్కిల్ తిరిగి మళ్ళీ ఇక్కడ రావడానికి పట్టిన టైం. ఒక పార్టికల్ కంప్లీట్ సర్కిల్ తిరగడానికి పట్టిన టైం. సో దాన్నే టైం పీరియడ్ అంటాం. ఆ టైం పీరియడ్ నేను వేస్తున్నా, ఏమవుతుందమ్మా 2π/t పైకి వెళ్తుంది, అంతేనా. సో పై క్యాన్సిల్ అవుతుంది, టైం ఏమైందమ్మా t/4. సో t/4 అనే టైంలో ఈ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి చూడండి. చూడమ్మా, ఈ పార్టికల్ టీ అనే టైం పీరియడ్ తర్వాత ఇలా వచ్చేస్తుంది, కంప్లీట్ సర్కిల్ వస్తుంది. హాఫ్ టైం పీరియడ్లో ఇక్కడెక్కడ ఉంటుంది కదా,
టీ అనే టైం పీరియడ్కి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుందమ్మా. హాఫ్ టైం పీరియడ్కి ఇక్కడ ఉంటుంది, కానీ మనకి 1/4 టైం పీరియడ్ తర్వాత కావాలి. 1/4 టైం పీరియడ్ అంటే దీంట్లో సగం అంటే ఇక్కడ ఉంటుంది. సో పార్టికల్ T/4 టైం పీరియడ్ తర్వాత ఇదిగోండి బి అనే పార్టికల్ ఇక్కడ ఉంటుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అలాగే ఏ అనే పార్టికల్ ఏం చేస్తుంది చూడమ్మా. ఏ అనే పార్టికల్ ఇలా వస్తుంది. ఓకే, ఏ అనే పార్టికల్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా వస్తూ T/4 టైం తర్వాత దానికి ఇలా ఉంటుంది వెలాసిటీ, అంతేనా? ఇలా తిరుగుతుంది కదా. సో టీ అనే టైం పీరియడ్లో టోటల్ ఇక్కడికి వచ్చేస్తుంది, బట్ T/4 అనే టైం పీరియడ్లో వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంతేనమ్మా. వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి VA ఇలా ఉంటుంది, VB ఇలా ఉంటుంది. మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడమ్మా, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B? వెలాసిటీ ఆఫ్ A విత్ రెస్పెక్ట్ టు B అంటే వెలాసిటీ ఆఫ్ A మైనస్ వెలాసిటీ ఆఫ్ B. వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ అంటే V ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకే అమ్మా, V ఈక్వల్ టు ఆర్ ఒమేగా. సో V ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాబట్టి ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ A రాస్తా ఏమవుతుందమ్మా, R1 ఒమేగా. ఒమేగా రెండింటికి ఒకటే అమ్మా. సో VA బదులు ఏం రాసుకోవచ్చు, R1 ఒమేగా. అయితే VA నెగిటివ్ X డైరెక్షన్లో ఉందమ్మా. VA నెగిటివ్ X డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ I క్యాప్ అని రాస్తా. వెక్టర్ ఫామ్లో రాయాలి ఇక్కడ. ఆప్షన్స్ వెక్టర్ ఫామ్లో ఇచ్చాడమ్మా. అలాగే VB ఈ డైరెక్షన్లో ఉంది. VB కూడా నెగిటివ్ X డైరెక్షన్లోనే ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ VB బదులు ఏం రాయాలి, VB అంటే ఆర్ ఒమేగా, అది కూడా ఆర్ ఒమేగానే, బట్ అక్కడ రేడియస్ ఏంటమ్మా R2. కాబట్టి R2 ఒమేగా ఇంటూ ఇది నెగిటివ్ X డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ I క్యాప్ రాయాలి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ I క్యాప్ ఇక్కడ ఉంచా. సో ఏమవుతుందమ్మా ఆన్సర్, దీంట్లో ఎవరు కామన్, ఒమేగా I కామన్. సో ఒమేగా కామన్ తీసేస్తే R2 మైనస్ R1, R2 మైనస్ R1 ఇంటూ I క్యాప్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ టిక్ పెట్టి వస్తాం. చూడమ్మా, ఇక్కడ ఆప్షన్ R2 మైనస్ R1 ఉంది, R1 మైనస్ R2 ఉంది. ఓకే, R1 ప్లస్ R2 ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని ఇక్కడ జాగ్రత్తగా మైనస్ మిస్ అవ్వకుండా రాయాలమ్మా. మైనస్ ఇక్కడ మిస్ అయ్యాము, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, ఒకదాని పాజిటివ్ అనుకొని ఇదే పాజిటివ్ X డైరెక్షన్ అనుకుని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, దెబ్బ అయిపోతాం. ఓకే, అందుకని చెప్పి డైరెక్షన్ జాగ్రత్తగా వేసుకున్నాము. పాజిటివ్ X డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, నెగిటివ్ X డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. ఆ వాల్యూస్ మనం కంపల్సరీ వేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేదంటే మనం హెవీగా దెబ్బతింటాం క్యాలిక్యులేషన్స్లో. ఓకేనా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. రైట్ అమ్మా, నెక్స్ట్ చూడండి, యాక్సలరేషన్ ఇన్ సర్క్యులర్ మోషన్. ఈ టాపిక్ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. యాక్సలరేషన్ ఇన్ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్లో యాక్సలరేషన్ ఏ విధంగా ఉంటుంది చూడమ్మా. సర్క్యులర్ మోషన్లో మనం బయట నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక, అబ్జర్వర్ బయట ఉన్నాడు, పార్టికల్ ఇలా తిరుగుతుంది అనుకుందాం, విత్ సమ్ యాంగులర్ యాక్సలరేషన్స్. కాన్స్టెంట్గా తిరగట్లేదమ్మా, విత్ సమ్ యాంగులర్ యాక్సలరేషన్ తిరుగుతుంది అనుకోండి. ఓకే, అలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్సలరేషన్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర యాక్సలరేషన్ ఎంత ఉంది, పార్టికల్కి యాక్సలరేషన్ ఎంత ఉంది అంటే ఏమున్నాయంటే 2 టైప్స్ ఆఫ్ యాక్సలరేషన్స్ కనపడతాయి. ఎవరికి, ఈ అబ్జర్వర్కి. ఒక యాక్సలరేషన్ పైకి ఇలా ఉంటుంది, దీన్నే మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ AT అంటాం. ఇంకొక యాక్సలరేషన్ ఇలా సెంటర్ వైపు పనిచేస్తుంది, దీన్నే మనం సెంటర్ వైపు, మళ్ళీ సెంటర్ వరకు ఉంటుందని కాదు, సెంటర్ వైపుకి పనిచేస్తుంది, దీన్నే మనం సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అంటాం అమ్మా. ఏంటమ్మా అవి, ఒకటి టాంజెన్షియల్ యాక్సలరేషన్, టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంటుంది. ఇంకోటి సెంట్రిపిటల్ యాక్సలరేషన్, సెంట్రిపిటల్ టువర్డ్స్ ది సెంటర్ ఉంటుంది. ఎవరికి, వెన్ ది అబ్జర్వర్ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్, అబ్జర్వర్ బయట నుంచి ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటికి కనుక ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను ఒక ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశాను అనుకోండి, రిజల్టెంట్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది కదమ్మా. ఈ రెండింటికి సంబంధించి రిజల్టెంట్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది కదా. ఈ యాంగిల్ θ అనుకుందాం. ఓకే, రిజల్టెంట్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది కదా. మరి టాంజెన్షియల్ యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఓకే, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది, అవి రాయాలమ్మా. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫార్ములా ఇక్కడ రాస్తున్నామ్మా. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఈక్వల్ టు V² బై R.
వి స్క్వేర్ బదులు ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ పెడతాం. వి ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాబట్టి వి స్క్వేర్ బదులు ఒమేగా స్క్వేర్ ఆర్ స్క్వేర్ పెడతాం. ఒక ఆరు కింద ఆరు క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఆర్ ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా వి స్క్వేర్ బై ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా స్క్వేర్. మరి టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా కావాలంటే సింపుల్గా డివి బై డిటి క్యాలిక్యులేట్ చేయటమే అండి. డివి బై డిటి క్యాలిక్యులేట్ చేయటం. ఇన్ కేస్ డిస్ప్లేస్మెంట్లో కావాలంటే వి ఇంటూ డివి బై డిఎస్ రాస్తాం, అంతే కదా. వి ఇంటూ డివి బై డిఎస్ ఈ రెండిట్లో ఏ ఫార్ములా అయినా ఉపయోగించవచ్చు. టాంజెన్షియల్ యాక్సలరేషన్కి ఫార్ములా ఇది. మరి రిజల్టెంట్ యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా? రిజల్టెంట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్ అంతే. రిజల్టెంట్ యాక్సలరేషన్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. అర్థమైందమ్మా? ఇంకా మనకి తీటా కావాలి. తీటా కావాలంటే సింపుల్గా ట్యాన్ తీటా క్యాలిక్యులేట్ చేయండి. ట్యాన్ తీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంతా ఏటీ, సారీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంతమ్మా ఏటీ, అడ్జసెంట్ సైడ్ ఏసీ. సో ఏటీ బై ఏసీ. సో ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయమ్మా. యాంగులర్ యాక్సలరేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ వస్తాయి. యాక్సలరేషన్ ఇన్ సెంటర్ ఆఫ్ ఇన్ సర్క్యులర్ మోషన్ గురించి మాట్లాడినప్పుడు. ఓకే, అదే సరే ఇంకా చూద్దామమ్మా. సో ఇది బేసిక్ ఐడియా. అయితే కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి చూడండమ్మా. రేడియల్ యాక్సలరేషన్ ఎందుకు రాశానంటే ఇక్కడ రెండు రేడియల్ యాక్సలరేషన్స్ ఉంటాయి. ఒకటి సెంట్రిపిటల్ యాక్సలరేషన్, ఇంకోటి సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ అమ్మా. ఓకే, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఎప్పుడు ఉంటుంది? మనం బయట నుంచి చూస్తున్నప్పుడు. అలా కాకుండా మనం యాక్సిస్ మీద నించొని చూస్తున్నాం అనుకోండి, అప్పుడే ఉంటుందమ్మా సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ బయటికి పనిచేస్తుంది. ఫార్ములా ఇదే. సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ ఏసీ బయటికి పనిచేస్తుంది. ఫార్ములా ఇదే. సో సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ రాసే బదులు నేను ఏ రాసాను? సింపుల్గా రేడియల్ యాక్సలరేషన్ అని రాశాను. సో రేడియల్ యాక్సలరేషన్ అనండి, లేదా సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అనండి, లేదంటే సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ అనండి. రేడియల్ యాక్సలరేషన్ అంటే ఏఆర్ కాదమ్మా. ఏఆర్ అనేది రిజల్టెంట్ యాక్సలరేషన్, దాని గురించి మాట్లాడట్లా. రేడియల్ యాక్సలరేషన్ అంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్, బయట ఉన్న అబ్జర్వర్కి సెంట్రిపిటల్ యాక్సలరేషన్ టువర్డ్స్ ది సెంటర్ యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా యాక్సిస్ మీద కనుక అబ్జర్వర్ ఉంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ బయటకు ఉంటున్నట్టు అనిపిస్తుంది. యాక్సిస్ మీద కనుక ఉంటే మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని యాక్సిస్ మీద నుంచునే సాల్వ్ చేస్తాం. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అన్నా సెంట్రిఫ్యూగల్ యాక్సలరేషన్ అన్నా ఫార్ములా ఒక్కటే, బట్ ఇది వేరు అనమాట. ఏది వేరు? పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ వేరు. బయట నుంచి చూస్తే ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో చూస్తే సెంట్రిపిటల్ ఉంటుంది. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే సూడో ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది. ఆ సూడో ఫోర్స్ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ రేడియల్ యాక్సలరేషన్ ఏం చేస్తున్నామా? ఇట్ ఓన్లీ చేంజెస్ ది డైరెక్షన్ ఆఫ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంది. వెలాసిటీ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీనే మనం స్పీడ్ అంటాం ఇక్కడ. ఓకే, సో వెలాసిటీ కంటిన్యూస్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. ఓకే, సో వెలాసిటీలో ఏమేమి ఉంటాయి? డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అయితే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటే రేడియల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? ఇది కేవలం డైరెక్షన్ని మాత్రమే మారుస్తుంది. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? కేవలం డైరెక్షన్ని మాత్రమే మారుస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కేవలం డైరెక్షన్ ఆఫ్ బాడీని మాత్రమే మారుస్తుంది. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది స్పీడ్ ఆఫ్ ది బాడీ. అంటే వెలాసిటీకి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటాయి. డైరెక్షన్ మాత్రమే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మారుస్తుంది, మ్యాగ్నిట్యూడ్ని సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మార్చదు. పాయింట్ మైండ్లో పెట్టేసుకోండి అమ్మా. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ డస్ నాట్ ఎఫెక్ట్ ది స్పీడ్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. ఇట్ ఓన్లీ చేంజెస్ ది డైరెక్షన్. ఆ పాయింట్ మైండ్లో పెట్టేసుకోండి. ఇంకోటి, మరి ఈ మ్యాగ్నిట్యూడ్ని మార్చేది ఎవరు అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని మారుస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ని మార్చేది టాంజెన్షియల్ యాక్సలరేషన్, డైరెక్షన్ని మార్చేది సెంట్రిపిటల్ యాక్సలరేషన్. ఓకే అమ్మా, రైట్. రేడియల్ యాక్సలరేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్క్యులర్ మోషన్. అసలు ఈ పార్టికల్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అంటే ఎవరు రెస్పాన్సిబుల్? రేడియల్ యాక్సలరేషన్, అంటే ఇక్కడ సెంట్రిపిటల్ యాక్సలరేషన్. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. నెక్స్ట్, ఈ సర్క్యులర్ మోషన్లో మళ్ళీ రెండు రకాల మోషన్స్ ఉన్నాయమ్మా. ఏంటవి? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఇంకోటి నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటమ్మా? ఒమేగా. ఒమేగా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దేంట్లో?
సెంట్రిపిటల్ యాక్సలరేషన్లో. సో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కేవలం ఎవరు పనిచేస్తారు? ఓన్లీ రేడియల్ యాక్సలరేషన్ ఈజ్ ప్రజెంట్. అక్కడ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉండదు, కేవలం రేడియల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంటుంది. దేంట్లో అమ్మా? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో. సో క్వశ్చన్లో యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్ అన్నా, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నా, లేదా స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది. సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది, అలా కూడా అడగచ్చు. సర్క్యులర్ మోషన్లో స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ కాన్స్టెంట్ అన్నా, మీ మైండ్లో ఏం రావాలమ్మా? టాంజెన్షియల్ యాక్సలరేషన్ లేదు, కేవలం సెంట్రిపిటల్ యాక్సలరేషన్ మాత్రమే ఉంది. ఆ పాయింట్ మీకు పడిపోవాలంతే. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో చూడమ్మా, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉంటుంది. సర్క్యులర్ మోషన్ అంటేనే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉంటుంది. సో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది నాన్ యూనిఫామ్ మోషన్ అంటే. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం యాంగులర్ యాక్సలరేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ యాంగులర్ యాక్సలరేషన్ 0. ఓకే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్, అంటే యాంగులర్ యాక్సలరేషన్ 0. నాన్ యూనిఫామ్ మోషన్లో యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండదు. ఓకే, ఇంకా సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఉంటుంది, టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఉంటుంది. సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా v²/r లేదంటే r⍵² ఇక్కడ రాసాం. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా dv/dt లేదంటే r⍵. ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్. ఖచ్చితంగా నాన్ యూనిఫామ్ మోషన్లో యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది. ఓకే, స్పీడ్ ఈజ్ వేరియబుల్ ఇన్ సర్క్యులర్ పాత్. ఈ సర్క్యులర్ పాత్లో స్పీడ్ అనేది వేరియబుల్, ఇక్కడ మాత్రం స్పీడ్ కాన్స్టెంట్. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ రాసాను, ఆ 3 క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ సాల్వ్ చేస్తామమ్మా. సో పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 ఇది నేను చెరిపేస్తున్నా. మన జాకీతో తయారు చేసిన డస్టర్ ఉపయోగించి ఇది చెరిపేస్తున్నా అమ్మా. చెరిపేసి ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? క్వశ్చన్స్ చేద్దాం. ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి, ఒకసారి చదువుతూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటది? ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 1 kg revolves in a circular path of radius అంతా 1 meter with a kinetic energy k equal to 8t². Find out the angular acceleration. Find out the centripetal acceleration. AC అంటే ఏంటమ్మా? సెంట్రిపిటల్ యాక్సలరేషన్. టాంజెన్షియల్ యాక్సలరేషన్. ఏఆర్ అంటే రేడియల్ యాక్సలరేషన్ కదా, రిజల్టెంట్ యాక్సలరేషన్. తీటా అంటే తీటా మేడ్ బై ఏఆర్ విత్ ఏసీ. సెంట్రిపిటల్ యాక్సలరేషన్తో రిజల్టెంట్ యాక్సలరేషన్ ఎంత యాంగిల్ చేస్తుంది, అండ్ పవర్ అట్ t = 1 second. సో ఇవన్నీ t = 1 second దగ్గర ఎంత ఉంటాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చిన డేటా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ = 8t². అదమ్మా మనకి ఇచ్చిన డేటా. కైనెటిక్ ఎనర్జీ = 8t², అది మనకి ఇచ్చిన డేటా. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి మనం? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? 12 mv² = 8t². ఓకే, దీని నుంచి mv² = 16t² అవుతుంది. t ఇలా క్రాస్ మల్టిప్లై చేసా 16t² అవుతుంది. ఓకే, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటమ్మా? AC = mv²/r. అంటే mv² అంటే 16t² అమ్మా. 16t²/r అంటే ఎంత? r ఇచ్చాడమ్మా, ఎక్కడ ఇచ్చాడు? రేడియస్ 1 meter అన్నాడు కాబట్టి 1 అవుతుంది, అంటే 16t² మిగులుతుంది. t = 1 second అన్నాడు, సో t బదులు 1 second సబ్స్టిట్యూట్ చేయండి. 16 meter/second². వెరీ వెరీ ఈజీగా మనకది ఫినిష్ అయిపోయింది. ఓకే అమ్మా, సో ఆన్సర్ AC కూడా ఒక రైట్. 16t² అయిపోయింది, ఫినిష్. నెక్స్ట్ చూడండి అమ్మా, మాస్. ఓకే రైట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? టాంజెన్షియల్ యాక్సలరేషన్ కనుక్కోవాలి. టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఫార్ములా dv/dt. dv/dt కనుక్కోవాలంటే ముందు v ఏంటో కనుక్కోవాలి. v ఇక్కడ కనుక్కుందాం అమ్మా. ఎలా కనుక్కుందాం చూడండి. mv² = 16t². m బదులు 1 పెట్టండి, అంతే కదా, మాస్ 1 kg కదమ్మా. సో m బదులు 1 పెడితే v² = 16t², అంటే v = 4t. సో dv/dt అంటే d/dt ఆఫ్ 4t ఏమవుతుందమ్మా? సింపుల్గా 4 మిగులుతుంది. దిస్ ఈజ్ ఏంటిది? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత? 4 meter/second².
సెకండ్ స్క్వేర్. అది కాన్స్టెంట్ అమ్మా, ఎందుకంటే అది టీ మీద డిపెండ్ కాబట్టి డైరెక్ట్గా 4 వచ్చింది మనకి, టీ గురించి సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అది టాంజెన్షియల్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, రిజల్టెంట్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. రిజల్టెంట్ యాక్సలరేషన్ అంటే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంతమ్మా 16 స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్ ఏమవుతుంది 4 స్క్వేర్. 4 స్క్వేర్ 16 అని రాద్దాం. దీంట్లో 16 కామన్ తీసేయండి. 16 కామన్ తీసేస్తే బయట 16 బయటకు వెళ్తే 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఒక 16 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. 16 + 1 17. సో 17 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఏంటమ్మా, అది రిజల్టెంట్ యాక్సలరేషన్. రేడియల్ యాక్సలరేషన్ కాదమ్మా, రిజల్టెంట్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, తీటా కనుక్కోవాలి. తీటా కనుక్కోవడానికి tan తీటా ఫార్ములాను యూజ్ చేద్దాం. tan తీటా ఫార్ములా ఏమవుతుందమ్మా, ఆల్రెడీ ఇందాక చూసామమ్మా. మనకి ఏం కావాలి, యాంగిల్ మేడ్ బై ఏఆర్. రిజల్టెంట్ ఎంత యాంగిల్ చేస్తుంది, ఎవరితోటి, ఏసీ తోటి. సో ఏసీతో యాంగిల్ చేస్తుంది కాబట్టి tan తీటా ఏమవుతుంది, టాంజెన్షియల్ యాక్సలరేషన్ డివైడెడ్ బై సెంట్రిపిటల్ యాక్సలరేషన్. అంతేనా? టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఎంత 4 డివైడెడ్ బై సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఎంత 16. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/4. అంటే తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/4. తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/4. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ కూడా వచ్చేసింది. ఇంకా ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలమ్మా, పవర్ పీ కనుక్కోవాలి. పవర్ పీ కనుక్కోవడానికి మీకు లాస్ట్ టైం పవర్ లెసన్, అదే వర్క్ పవర్ ఎనర్జీలో లాస్ట్ పార్ట్లో అంటే లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పామో, పవర్ కనుక్కోవడానికి మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వాడండి అని చెప్పాను. సో ఇప్పుడు dk/dt వాడుతున్నాను. దేర్ఫోర్ d/dt ఆఫ్ k అంటే ఏంటమ్మా, ½ mv². ½ mv² 8t². కైనెటిక్ ఎనర్జీ అంత 8t². 8t²కి ఇదేమవుతుందమ్మా, డిఫరెన్సియేషన్ 16t అవుతుంది. t²కి డిఫరెన్సియేషన్ 2t. 2t × 8 16t. t బదులు 1 సెకండ్ పెట్టండి, అప్పుడు ఏమవుతుందమ్మా 16 వాట్స్. సో ఆ ఒక్క క్వశ్చన్లో అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేసాం. ఈ ఒక్క క్వశ్చన్లో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తాం. ఓకే, సో ఇది మామూలు క్వశ్చన్. నెక్స్ట్ మనం JEE 2016లో ఇక్కడ క్వశ్చన్ అడిగాడమ్మా, ఆ క్వశ్చన్ చూడండి. ఓకే, ముందు ఇది పాజ్ చేసుకుని ఇది రాసేసుకోండి, మీకు చెరిపేసి మళ్ళీ ఈ క్వశ్చన్ చేస్తా. ఓకే, రాసుకున్నారా? 1 2 3 4. సో పాజ్ చేసి రాసేసుకున్నారనుకుంటున్నా. ఇప్పుడు నేను చెరిపేస్తున్నా. చెరిపేసి నెక్స్ట్ క్వశ్చన్ నేను చేయడానికి ట్రై చేస్తామా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చదవండి. క్వశ్చన్ ఏంటది, పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్. ఒక పార్టికల్ ఉందట, అది ఒక ఫిక్స్డ్ రేడియస్ ఉన్న సర్కిల్లో మూవ్ అవుతుందట. ఇన్ సచ్ ఎ వే that its centripetal acceleration at a time t is given by n² r t². So centripetal acceleration is given by n² r t². Okay, బాగానే ఉంది. Where n is constant, the power delivered to the particle is, పవర్ క్యాల్కులేట్ చేయమన్నాడమ్మా. క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, mv²/r. r అంటే క్యాపిటల్ ఆర్ పెట్టే, ఎందుకంటే రేడియస్ r అన్నాడు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు n² r t². దీని నుంచి mv² ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, n² r² t² అవుతుంది. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తాను అంటే అటు ఇటు ½ మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే నాకు కైనెటిక్ ఎనర్జీ కావాలి. ఎందుకంటే పవర్కి ఫార్ములా ఏంటమ్మా, dk/dt. మా పవర్కి ఫార్ములా dw/dt ఉంది, dk/dt ఉంది. మ్యాక్సిమం dk/dt యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో mv² ఈక్వల్ టు n² r² t² వచ్చింది. నేను బోత్ సైడ్స్ ½ మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఏమవుతుందమ్మా, ½ mv² ఈజ్ ఈక్వల్ టు n² r² t² విచ్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, పవర్కి ఫార్ములా ఏంటి, పవర్ ఈక్వల్ టు dk/dt. అంతేనా, పవర్ ఈక్వల్ టు dk/dt. ఇంకొక విషయం, యాక్సలరేషన్ mv²/r కదమ్మా, v²/r. ఓకే, v²/r. నేను బోత్ సైడ్స్ ½ mతో మల్టిప్లై చేయాలి. సారీ, ఇక్కడ మిస్ చేసేది. బోత్ సైడ్స్ నేను ½ mతో మల్టిప్లై చేయాలమ్మా, పాయింట్ మిస్ చేసా. ఇక్కడ m అంటే క్యాపిటల్ M. ఓకే, సో ½ m v² ఈక్వల్ టు ½ m n² r² t² అవుతుందమ్మా. సారీ, ఇక్కడ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ v²/r అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ అయితే mv²/r అవుతుంది. ఓకే, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, సో అలా వస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు దీనికి మనం కైనెటిక్ ఎనర్జీ ఇదమ్మా. కైనెటిక్ ఎనర్జీని మనం డిఫరెన్షియేట్ చేద్దాం. చేస్తే d/dt ఆఫ్ ½
m n square r square t square డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందమ్మా హాఫ్ m n square r square బయట రాసేసుకోవచ్చు హాఫ్ m n square r square బయట రాసేస్తాం t స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t అవుతుంది దేర్ఫోర్ 2t రాశాను 2 క్యాన్సిల్ అయింది సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది m n square r square m n square r square t క్వశ్చన్ కరెక్ట్ కదా ఒకసారి ఆన్సర్ చూస్తామా m n square r square t రైట్ ఆన్సర్ అమ్మా ఓకే సో ఇది ఎన్నో క్వశ్చన్ ఇది జేఈ 2016 సంబంధించిన సొల్యూషన్ అమ్మ ఇది ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఓకే లాస్ట్ క్వశ్చన్ చూడమ్మా లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ వీడియోకి లాస్ట్ క్వశ్చన్ కదా అక్కడ రాసిన దాంట్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటది ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ కవర్డ్ యాజ్ k ఈక్వల్ టు as స్క్వేర్ సో కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడమ్మా k ఈక్వల్ టు as స్క్వేర్ మనం ఏం కనుక్కోవాలి వేరే ఏ ఇస్ ఎ కాన్స్టెంట్ అన్నాడు ఏ కాన్స్టెంట్ అట ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ s విల్ బి ఓకే ఈ పార్టికల్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ ఏంటి అని అడుగుతున్నాడు యాక్చువల్గా ఇది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కాబట్టి రెండు రకాల ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి ఏంటమ్మా అవి సెంట్రిపీటల్ ఫోర్స్ ఒకటి టాంజెన్షియల్ ఫోర్స్ ఒకటి ఫస్ట్ మనం సెంట్రిపీటల్ ఫోర్స్ కనుక్కుందాం తర్వాత టాంజెన్షియల్ ఫోర్స్ కనుక్కుందాం తర్వాత రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కుందాం ఓకే సో కైనెటిక్ ఎనర్జీ k అంటే ఏంటమ్మా హాఫ్ mv స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు as స్క్వేర్ దీని నుంచి mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇది 2as స్క్వేర్ అంతేనా 2as స్క్వేర్ సో mv స్క్వేర్ ఈక్వల్ టు 2as స్క్వేర్ వచ్చిందమ్మా ఓకే మనకి సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా సెంట్రిపీటల్ యాక్సలరేషన్ అయితే v²r సెంట్రిపీటల్ ఫోర్స్ ఫార్ములా ఏమవుతుందమ్మా మాస్ ఇంటూ v²r అంతే కదా మాస్ ఇంటూ యాక్సలరేషన్ mv²r ఓకే ఇక్కడ ఆల్రెడీ mv స్క్వేర్ ఉంది mv స్క్వేర్ అంటే ఎంతమ్మా 2as స్క్వేర్ సో 2as స్క్వేర్ బై r సో సెంట్రిపిటల్ ఫోర్స్ మనకు వచ్చేసింది 2as స్క్వేర్ బై r ఓకే నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి ఇది ఇక్కడతో అయిపోయిందమ్మా నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి v స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా v స్క్వేర్ ఈక్వల్ టు 2as స్క్వేర్ బై m రాయొచ్చు నేను బోత్ సైడ్స్ v స్క్వేర్ని బోత్ సైడ్స్ నేను అంటే డిఫరెన్షియేట్ చేస్తున్నాను డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు s ఎందుకు చేస్తున్నాను మీకు ఇప్పుడు అర్థమవుతుంది విత్ రెస్పెక్ట్ టు s కనుక నేను డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఏమొస్తుందమ్మా 2v dv బై ds ఈజ్ ఈక్వల్ టు 2a బై m ఇంటూ s స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2s ఓకే 2 క్యాన్సిల్ అయిపోయింది 2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా సో v ఇంటూ dv బై ds ఈజ్ ఈక్వల్ టు a బై m ఇంటూ 2s అంటే 2as బై m v ఇంటూ dv బై ds అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంతే కదమ్మా దిస్ ఇస్ నథింగ్ బట్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు 2as బై m వచ్చింది సో టాంజెన్షియల్ ఫోర్స్ ఏమవుతుందమ్మా మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ సో మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ మాస్ క్యాన్సిల్ అయ్యి 2as మిగులుతుంది అంతేనా మాస్ క్యాన్సిల్ అయ్యి 2as మిగులుతుంది సో టాంజెన్షియల్ ఫోర్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలి నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి నెట్ ఫోర్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సెంట్రిపిటల్ ఫోర్స్ హోల్ స్క్వేర్ ప్లస్ టాంజెన్షియల్ ఫోర్స్ హోల్ స్క్వేర్ సెంట్రిపిటల్ ఫోర్స్ హోల్ స్క్వేర్ అంటే 2as స్క్వేర్ బై r 2as స్క్వేర్ బై r హోల్ స్క్వేర్ ప్లస్ టాంజెన్షియల్ హోల్ స్క్వేర్ అంటే 2as హోల్ స్క్వేర్ సో 2as హోల్ స్క్వేర్ని మనం కామన్ తీసేద్దాం ఇక్కడ 2as హోల్ స్క్వేర్ ఉంది ఎక్స్ట్రాగా ఇంకో s ఉంది అనుకోండి ఇక్కడ కూడా 2as హోల్ స్క్వేర్ ఉంది అది బయటకు వస్తే ఏమవుతుంది సింపుల్గా 2as మిగులుతుంది ఇంకా స్క్వేర్ రూట్లో ఏం మిగులుతుందమ్మా ఇక్కడ s స్క్వేర్ బై r స్క్వేర్ మిగులుతుంది ప్లస్ 1 సో దట్ ఈస్ ది ఆన్సర్ ఓకే సో f నెట్ ఎంత అంటే ఇదమ్మా పాజ్ చేసి రాసుకోండి అమ్మా పాజ్ చేసి రాసుకోండి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళా కానీ మీరు అవసరమైతే రివైండ్ చేసి చూసుకోండి ఓకే రైట్ అమ్మా నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడమ్మా ఇవి వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్ ఉపయోగించి చేయాల్సిన క్వశ్చన్స్ బట్ ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇవన్నీ ఉపయోగిస్తాం కాబట్టి సర్క్యులర్ మోషన్లో మనం చెప్పుకుంటున్నాం చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ a అండర్ ది యాక్షన్ ఆఫ్ అట్రాక్టివ్ పొటెన్షియల్ u ఈక్వల్ టు -k బై r స్క్వేర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చేసారమ్మా u ఈక్వల్ టు ఓకే
ఇట్స్ టోటల్ ఎనర్జీ ఈజ్, టోటల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఎనర్జీ అంటే టోటల్ మెకానికల్ ఎనర్జీ అమ్మ. ఓకే, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటే ఏం లేదు, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ ఇక్కడ ఉంది, U = -K/r². ఓకే, మరి కైనటిక్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్స్ డిరైవ్ చేద్దాం అమ్మా. సో ఇక్కడ మనం యాక్ట్ చేసే ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో కన్జర్వేటివ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, -du/dr. సో -d/dr ఆఫ్ K/2r²కి మనం ఇది చేస్తే, ఇది డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, -d/dr. ఓకే, ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది కదా, రైట్. సో -K/2r². దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా, -K/2 కామన్. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి కాబట్టి K/2 బయట రాసేస్తా. ఇంకేం మిగులుతుంది లోపల, d/dr × 1/r². 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³. ఓకే, సో F = K/2 × 1/r²కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, -2/r³. అంతేనా, 2 క్యాన్సిల్ అయితే -K/r³ వస్తుంది. దిస్ ఈజ్ ఫోర్స్. ఓకే, ఇక్కడ ఫోర్స్ నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్స్ అని. సో ఆ క్వశ్చన్ వాడు ఇచ్చేసినట్టున్నాడు, అట్రాక్టివ్ పొటెన్షియల్. ఓకే సరే, అయితే ఫోర్స్ వాల్యూ వచ్చిందమ్మా -K/r³ వచ్చింది. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఫోర్స్ ఎటువంటి ఫోర్స్ అమ్మ, ఇట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఏం ఫోర్స్ ఇది, సెంట్రిపిటల్ ఫోర్స్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ mv²/r = ఏమవుతుందమ్మా, -K/r³. ఓకే, ఇక్కడ మైనస్ రాశానమ్మా, యాక్చువల్గా రాయక్కర్లేదు, మైనస్ రాశాను, బట్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పడం కోసం రాశాను. ఓకే, అదేంటో చెప్తానమ్మా. ఈ ఆర్ ఈ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో mv² = -K/r² వచ్చింది. నాకేం కావాలి, కైనటిక్ ఎనర్జీ కావాలి. కైనటిక్ ఎనర్జీ అంటే ½ mv², అంటే ఇది ఏమవుతుందమ్మా, -K/2r². సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తున్నామా మీకు, కైనటిక్ ఎనర్జీ ఎప్పుడన్నా నెగిటివ్ అవుతుందా, అవ్వదు. కైనటిక్ ఎనర్జీ ఎప్పుడూ నెగిటివ్ అవ్వదమ్మా. ఓకే, సో ఈ మైనస్ని మీరు ఇక్కడ ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, కైనటిక్ ఎనర్జీ ఏమొచ్చింది, -K/2r² వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, టోటల్ మెకానికల్ ఎనర్జీ = పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా, -K/2r². r బదులు ఏ పెట్టండి, ఎందుకంటే రేడియస్ ఏ అన్నాడు కదా. సో -2K/2a². కైనటిక్ ఎనర్జీ కూడా -K/2a² వచ్చింది. సో ఆన్సర్ విల్ బి -K/4a² అంటారా, అదే -K/a² వచ్చింది అని చెప్పి రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఆప్షన్స్లో -K/a² కూడా ఉంటుంది. ఇలా రాశారు అంటే పెంట అయిపోద్దమ్మా. ఓకే, కైనటిక్ ఎనర్జీ ఎప్పుడూ పాజిటివే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏంటంటే మైనస్ వచ్చింది అంటే ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ అని చెప్పడం కోసమే ఎవరికే అమ్మా. ఓకేనా, ఓకే, అంతేగాని మనం ఇక్కడ కైనటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మైనస్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోలేకపోతే పెంట అయిపోద్దమ్మా. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, కానీ కైనటిక్ ఎనర్జీ ఎప్పుడూ పాజిటివే ఉంటుంది. అంతే కదమ్మా, కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. వెలాసిటీ మీరు పాజిటివ్ తీసుకున్నా v², వెలాసిటీ నెగిటివ్ తీసుకున్నా v² చేస్తాం, మళ్ళీ పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో కైనటిక్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏమో -2K/2r², r² బదులు a² పెట్టండి. కైనటిక్ ఎనర్జీ +K/2a². సో టోటల్ ఎనర్జీ ఏమైందమ్మా, 0. టోటల్ ఎనర్జీ ఏమైంది, 0. ఓకే, నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి. సో ఆ పాయింట్ మైండ్లో పెట్టుకున్నాం, ఏంటది, పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, బట్ కైనటిక్ ఎనర్జీ ఎప్పుడూ పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీనికి రండి. ఏ పార్టికల్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ r అండర్ ది యాక్షన్ ఆఫ్ ఫోర్స్ F = α/r². ఏ పార్టికల్ ఇన్ ఏ circular radius r under the action of force F = α/r² is directed towards the center of the circle. ఒక ఫోర్స్ ఉందట, ఈ ఫోర్స్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఇదేం ఫోర్స్ అమ్మా, సెంట్రిపీటల్ ఫోర్స్. ఓకే, సెంటర్ ఆఫ్ ది సర్కిల్. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్
టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ అని అడిగాడు. ఫస్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv² క్యాలిక్యులేట్ చేయాలి. ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ కాబట్టి మనం దీన్ని mv² r ఈజ్ ఈక్వల్ టు α r² అని రాద్దాం. అంటే mv² ఈజ్ ఈక్వల్ టు α r³ అవుతుంది. అంటే ½ mv² ఈజ్ ఈక్వల్ టు ½ α r³ అవుతుంది. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ మనకు వచ్చేసింది ½ α r³. ఓకే అమ్మా, కైనెటిక్ ఎనర్జీ మనకు వచ్చేసింది ఏంటమ్మది? ½ α r³ కరెక్టేనా? రైట్, ½ α r³ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే మళ్ళీ మీరు వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్ వెళ్ళండి. పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -f బార్ డాట్ dr బార్. ఈ ఫార్ములా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇక చూడమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ -f బార్ అంటే α r² డాట్ dr బార్ అంటే dr బార్ అనే పెడదాం. ఓకే, ఇంటిగ్రేషన్ లిమిట్స్ r ఈక్వల్ టు 0 టు r. ఓకే, ఇదిగోండి మన సర్కిల్, ఇది రేడియస్. ఇప్పుడు ఫోర్స్ ఇలా డైరెక్ట్ అవుతుంది. బట్ మనం రేడియస్ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నామో 0 టు r వెళ్తున్నాం. అంటే మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం, ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో తీసుకున్నాం. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందో మైనస్ అవుతుంది, అంతే కదా? f బార్ డాట్ dr బార్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అంటే fdr కాస్ 180 degrees. fdr cos 180 degrees ఏమవుతుంది? -fdr 0 టు r. r టు 0 కదమ్మా, 0 టు r వెళ్తున్నాం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ టు ఫైనల్. టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి కదమ్మా. రైట్, సో u ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ప్లస్ అయిపోతుంది. మైనస్ ప్లస్ అయిపోతున్నాం. ఇంటిగ్రల్ 0 టు r. f అంటే ఏంటి? α r² dr. f అంటే ఏంటమ్మా? α r² dr. r²కి ఇంటిగ్రేషన్ ఏంటి? r³/3. సో అప్పర్ లిమిట్ r, లోవర్ లిమిట్ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుందమ్మా? α r³/3 వస్తుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏమో α r³/3, కైనెటిక్ ఎనర్జీ ఏమో ½ α r³. ఆ రెండింటిని యాడ్ చేసేయండి. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ u. k ఏమో ½ α r³ ప్లస్ u ఏమో α r³/3. ఇదేమవుతుందమ్మా? ఇక్కడేమో హాఫ్ ఉంది, ఇక్కడ 1/3 ఉంది. ½ ప్లస్ 1/3 ఏమవుతుందమ్మా? 5/6 అవుతుంది. దేర్ఫోర్ 5/6 α r³. α r³ కామన్ కదా, α r³ కామన్ తీసేస్తే ½ ప్లస్ 1/3. ½ ప్లస్ 1/3 ఏమవుతుందమ్మా? 5/6 అవుతుంది. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 5/6 α r³. ఓకేనా? సో ఇక్కడ మైనస్లు ప్లస్లు చాలా 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 జాగ్రత్తగా వేసుకోవాలమ్మా. ఇక్కడ కూడా మీరు ఇదిగోండి, ఈ మైనస్ వేయడం మర్చిపోయారంటే పెంట్ అయిపోయినట్టే. ఓకే, ఈ మైనస్ వేయడం మర్చిపోయారంటే పెంట్ అయిపోయినట్టే. ఓకే, ఫోర్స్ ఏమో సెంటర్ వైపుకి ఇలా డైరెక్ట్ అయ్యి ఉంది. మనం ఏం చేస్తున్నాం? రేడియస్ ఏమో ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటాం, అంతే కదమ్మా? ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటాం కదా, అంతేనా? పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రమ్ 0 టు r క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే సో డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది, అంటే dr ఇటు తీసుకుంటున్నాం, ఫోర్స్ ఇటు తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఒక మైనస్ రావాల్సిన అవసరం ఉంటుంది. సో జాగ్రత్తగా అటువంటివన్నీ ఫాలో అవ్వాలమ్మా. ఇక్కడ మైనస్ బదులు ప్లస్ చేయటం, ప్లస్ బదులు మైనస్ చేయటం జరిగిందా? నాశనం. ఓకే, పాస్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, టెన్షన్ ఇన్ ది థ్రెడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ టెన్షన్ ఇన్ ది థ్రెడ్. టెన్షన్ ఇన్ ది థ్రెడ్ అంటే ఒక తాడు పట్టుకున్నాం, ఇదిగోండమ్మా, ఇది ఒక మాస్లెస్ స్ట్రింగ్ అనుకోండి. ఈ మాస్లెస్ స్ట్రింగ్ ఇదిగోండి, ఇక్కడ రాయి అటాచ్ చేసాం, రాయి అటాచ్ చేసి ఇలా తిప్పుతున్నాం. ఓకే, రాయి అటాచ్ చేసి ఇలా తిప్పుతున్నాం అమ్మా. నా వాయిస్ కొంచెం అటు ఇటుగా వస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇదొక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ ఒక రాయిని అటాచ్ చేసి ఇలా హారిజాంటల్ సర్కిల్లో తిప్పుతున్నాం, వర్టికల్ కాదు. వర్టికల్ సర్కిల్లో తిప్పినప్పుడు ఇలా తిప్పితే వర్టికల్ సర్కిల్ అమ్మా. వర్టికల్ సర్కిల్లో తిప్పినప్పుడు వేరే ఉంటుంది కదా. ఇప్పుడు మనం హారిజాంటల్గా ఇలా తిప్పుతున్నాం. ఓకే, అటువంటి కేసెస్లో ఏమైంది ఇక్కడ? రైట్, అటువంటి కేసెస్లో టెన్షన్ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దాం. సో ఇదిగోండమ్మా థ్రెడ్, ఇదిగోండి రాయ, దీన్ని ఇలా పట్టుకుని ఇలా తిప్పుతున్నాం మనం. ఓకే అమ్మా, సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేనేం చేస్తా అంటే, నేను యాక్సిస్ మీద కూర్చొని దీన్ని అబ్జర్వ్ చేస్తాను అమ్మా. ఓకే,
యాక్సిస్ అంటే రేడియల్ యాక్సిస్, దీని మీద కూర్చొని ఈ స్టోన్ నేను అబ్జర్వ్ చేస్తున్నా. బయట ఉండేవాడు కూడా బయట నుంచి కూడా తీసుకొని చేయొచ్చమ్మా, బట్ బయట నుంచి చూసేవాడికి ఈ రాయిల గుండ్రంగా తిరుగుతుంది, సో వాడికి క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది. ఎప్పుడైతే పర్సన్ వెళ్ళి రేడియల్ యాక్సిస్ మీద కూర్చున్నాడు అనుకోండి, ఈ స్టోన్తో పాటు ఈ పర్సన్ కూడా వెళ్ళి తిరుగుతూ ఉంటాడు, స్టోన్తో పాటు పర్సన్ కూడా తిరుగుతూ ఉంటాడమ్మా. దానివల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది, వీడికి ఈ స్టోన్ క్లియర్గా చూడగలుగుతాడు. ఓకే దీని మీద పరిస్థితి ఇలా జరుగుతుంది అని చెప్పి క్యాల్కులేషన్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే పర్సన్ యాక్సిస్ మీద నించున్నాడో ఈ యాక్సిస్ రొటేట్ అవుతుందో అంటే పర్సన్ కూడా రొటేట్ అవుతున్నాడు. సో పర్సన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉన్నాడు. పర్సన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉంటే ఈ పార్టికల్ మీద సూడో ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సూడో ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, యాక్చువల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇక్కడ పనిచేసే యాక్చువల్ ఫోర్స్ ఎవరమ్మా, సెంట్రిపిటల్ ఫోర్స్, ఇది లోపలికి పనిచేస్తుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ పనిచేస్తుంది. సో ఎఫ్ సూడో అని రాస్తాం. ఆ ఎఫ్ సూడోనే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అంతేనా, లేదా mv²/r ఏదైనా రాయొచ్చు అమ్మా. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ రాయండి, లేదంటే mv²/r ఏదైనా రాయొచ్చు. లోపలికి ఏం పనిచేస్తుంది, లోపలికి టెన్షన్ T పనిచేస్తుంది. ఈ పర్టికులర్ పర్సన్కి ఈ స్టోన్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుందమ్మా, కదలదు. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ ఈ స్టోన్ కదలదమ్మా. బయట ఉన్నవాడికి కదులుతుంది, అందుకే వాడు క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది. లోపల ఉన్నవాడికి ఈ స్టోన్ కదలదు. సో స్టోన్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయని లోపల ఉన్న పర్సన్ అడిగామనుకోండి, బాబు ఒక సూడో ఫోర్స్ పనిచేస్తుంది బయటికి, దాని వాల్యూ అంత mr², లోపలికి ఏమో టెన్షన్ T పనిచేస్తుంది, ఈ స్టోన్ కదలకుండా రెస్ట్లో ఉంది అంటాడు. యాక్చువల్గా కదులుతుంది అది, బట్ విత్ రెస్పెక్ట్ టు హిమ్ ఈ స్టోన్ కదలట్లేదు అనమాట, రెస్ట్లో ఉంది, అంటే ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి లోపలికి పనిచేసే ఫోర్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు బయటకు పనిచేసేది. ఎంఆర్ అంటే ఏంటమ్మా, ఈ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L అనుకుందాం. సో ml ఒమేగా², ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L అనుకుందాం అమ్మా. సో ml ఒమేగా స్క్వేర్, దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ టెన్షన్. m అంటే మాస్ ఆఫ్ ది స్టోన్, l అంటే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్, అదేమో మాస్ లెస్ అమ్మా స్ట్రింగ్ అనేది, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. అయితే చూడండి, టెన్షన్ యాంగులర్ వెలాసిటీతో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యాంగులర్ వెలాసిటీ మనం ఫాస్ట్గా తిప్పే కొద్దీ టెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయ్యి ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుందమ్మా, తాడు తెగిపోతుంది. సో మనం బాగా ఫాస్ట్గా తిప్పుతున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, తాడు తెగిపోతుంది. ఒక దారానికి ఒకని కట్టి ఇలా తిప్పండి, మెల్లగా తిప్పినప్పుడు బాగానే ఉంటుంది. బాగా గట్టిగా తిప్పారనుకోండి, తెగిపోయి ఎగిరిపోయి ఎటో పోతుంది. సో అదే ఇక్కడ కూడా జరుగుతుందమ్మా. ఈ స్టోన్ మనం ఫాస్ట్గా ఇలా తిప్పుతున్నప్పుడు ఏమవుతుంది, తాడు తెగిపోయి ఎక్కడో ఏదో పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర స్టోన్ తెగిపోయి తాడు తెగిపోయి బయటికి వెళ్ళిపోతుంది. సో అదే చెప్తున్నాను, వెలాసిటీ ఒమేగా ఇంక్రీజెస్, టెన్షన్ ఆల్సో ఇంక్రీజెస్. ఒమేగా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు టెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద థ్రెడ్ బ్రేక్స్ అట్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా. ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర థ్రెడ్ బ్రేక్ అవుతుంది, దాన్నే మనం బ్రేకింగ్ స్ట్రెస్ అంటాం. ఆ పాయింట్ దగ్గర ఉండే టెన్షన్ మనం బ్రేకింగ్ టెన్షన్ అంటాం. ఆ బ్రేకింగ్ టెన్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది, ml ఒమేగా మ్యాక్స్ స్క్వేర్. అంటే అదే మ్యాక్సిమం యాంగులర్ యాక్సలరేషన్, అంత యాంగులర్ యాక్సలరేషన్తో మాత్రమే మనం తిప్పాలి. ఓకే, సో ఇక్కడ నేను టెన్షన్కి ఒమేగాకి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే చూడమ్మా, టెన్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా స్క్వేర్. కాబట్టి గ్రాఫ్ ఇలాగ మనకి ఒక కర్వ్ వస్తుంది ఇలాగ. ఓకేనా, అర్థమవుతుందమ్మా. ఒమేగాని x యాక్సిస్లో తీసుకున్న, టెన్షన్ని y యాక్సిస్లో తీసుకుని గ్రాఫ్ కనుక డ్రా చేస్తే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. మేబీ గ్రాఫ్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ మోర్ దాన్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రజెంట్. ఇప్పుడు ఈ తాడుకి ఒకటి కాదు 3 మాసులు కట్టా, m1 m2 m3 కట్టి ఇలా తిప్పుతున్నా, మొత్తం 3 కట్టి ఇలా తిప్పుతున్నా. అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు టెన్షన్ ఎలా ఉంటుంది, టెన్షన్ వాల్యూస్ ఎంత ఉంటాయి. ఓకే, ఇక్కడ టెన్షన్ ఏమో T3 అనుకుందాం, ఇక్కడ టెన్షన్ T2 అనుకుందాం, ఇక్కడ టెన్షన్ T1 అనుకుందాం. T3 T2 T1 వాల్యూస్ ఎలా ఉంటాయి క్యాల్కులేట్ చేద్దాం. ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం లాస్ట్ మాస్ని ఫస్ట్ తీసుకుందాం అమ్మా, ఈ చివరున్న మాస్ని ఫస్ట్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ యాక్సిస్ మీద కూర్చొని టోటల్ సిచ్యువేషన్ చూస్తున్నా. టోటల్ సిచ్యువేషన్ చూస్తుంటే M3 మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటి, ఇదిగోండి M3 మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే ఇటు టెన్షన్ T3 పనిచేస్తుంది, ఇటు సూడో ఫోర్స్ పనిచేస్తుంది. సూడో ఫోర్స్ ఫార్ములా ఏంటమ్మా, ml
ఎంఎల్ ఒమేగా స్క్వేర్, ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఏంటి ఆ సూడో ఫోర్స్? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఎం అంటే ఇక్కడ ఏంటి? M3. ఆర్ అంటే ఏంటి? టోటల్ డిస్టెన్స్ అమ్మ. టోటల్ డిస్టెన్స్ ఎంత? L1 + L2 + L3. సో L1 + L2 + L3 ఇంటూ ఒమేగా స్క్వేర్. ఫినిష్. సో టెన్షన్ T3 వచ్చిందమ్మా. T3 = M3 ఇంటూ L1 + L2 + L3 ఇంటూ ఒమేగా స్క్వేర్. సో టెన్షన్ T3 అయిపోయింది. నెక్స్ట్ మాస్ M2 దగ్గరికి రండి. M2 మీద ఏమేమి పనిచేస్తున్నాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెన్షన్ T3 ఉంది కాబట్టి ఇక్కడ టెన్షన్ T3 ఇలా ఉంటుంది కదా. సో M2 మీద పనిచేసే ఫోర్సెస్ ఏంటంటే ఇటు టెన్షన్ T2 పనిచేస్తుంది, ఇటు టెన్షన్ T3 పనిచేస్తుంది, ఇంకా సూడో ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఎఫ్ సూడో కూడా పనిచేస్తుంది, సూడో ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదా. ఓకే రైట్. కాబట్టి ఇటు పనిచేసే ఫోర్సెస్ ఇటు పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. ఎందుకంటే ఈ మాస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ ఈ మాస్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో బయటికి పనిచేసే ఫోర్సెస్ లోపలికి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. లోపలికి పనిచేసే ఫోర్స్ T2, బయటికి పనిచేసే ఫోర్సెస్ ఏంటమ్మా T3 ప్లస్ సూడో ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఎం అంటే M2, ఆర్ అంటే L1 + L2, ఎం అంటే M2, ఆర్ అంటే ఈ డిస్టెన్స్ అమ్మ L1 + L2 ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. సో టెన్షన్ T2 అదవుతుంది. మరి టెన్షన్ T1 కోసం ఈ మాస్ తీసుకోండి. ఆ మాస్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి చూడండి అమ్మా. ఇక్కడ టెన్షన్ T2 పనిచేస్తుంది, ఇక్కడ కూడా టెన్షన్ T2 పనిచేస్తుంది. ఓకే, సో టెన్షన్ T2 ఇలా పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం టెన్షన్ T1 ఇలా పనిచేస్తుంది. అంతేకాకుండా బయటికి సూడో ఫోర్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పనిచేసే ఫోర్సెస్, రైట్ హ్యాండ్ సైడ్కి పనిచేసే ఫోర్సెస్ మనం బ్యాలెన్స్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పనిచేసే ఫోర్సెస్ T1 దట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్కి పనిచేసే ఫోర్సెస్ T2. T2 అంటే ఓకే T2 అనే రాస్తా. T2 అంటే ఇదంతా రాసుకోవచ్చు కావాలంటే. T2 ప్లస్ సూడో ఫోర్స్. సూడో ఫోర్స్ ఏంటమ్మా? ఎంఆర్ ఒమేగా స్క్వేర్. అంటే M అంటే M1, ఆర్ అంటే L1, ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. ఆర్ అంటే L1 కదమ్మా డిస్టెన్స్, ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. సో ఈ రకంగా మనం మోర్ దాన్ వన్ బాడీ కనుక ఉంటే టెన్షన్ ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగడం, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ మనం క్వశ్చన్ చూడండి. ద బ్రేకింగ్ టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 20 న్యూటన్స్. టీ బ్రేకింగ్ ఇచ్చాడమ్మా, ఎంత? 20 న్యూటన్స్. ఇంకా మాస్ ఇచ్చాడు, మాస్ 0.1 kg అన్నాడు. టైడ్ టు ఇట్ ఈజ్ రొటేటెడ్ అలాంగ్ ఏ హారిజాంటల్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2 మీటర్స్. సో ఇలాగా హారిజాంటల్ సర్కిల్లో తిరుగుతుంది, రేడియస్ 2 మీటర్స్ అన్నాడు. మాస్ ఆఫ్ ది ఇదేమో 0.1 kg అని ఇచ్చాడు. ద మ్యాక్సిమం స్పీడ్ విత్ విచ్ ది పార్టికల్ కెన్ బి రొటేటెడ్ వితౌట్ బ్రేకింగ్ ది స్ట్రింగ్. మ్యాక్సిమం స్పీడ్ అడిగాడమ్మా, మ్యాక్సిమం యాంగులర్ స్పీడ్ కాదు, మ్యాక్సిమం స్పీడ్ అడిగాడు. సో మ్యాక్సిమం స్పీడ్ అడిగినప్పుడు బయటికి ఏం పని చేస్తుందమ్మా? సూడో ఫోర్స్. ఏం రాస్తాం మనం? ఎంఆర్ ఒమేగా రాస్తాం. దాని బదులు మనం MV²/R కూడా రాయొచ్చు కదా. లోపలికి పనిచేస్తుంది టెన్షన్ T. ఎప్పుడు మనం లోపల నుంచి చూస్తున్నప్పుడు, యాక్సిస్ మీద నుంచి చూస్తున్నప్పుడు బయటికి సూడో ఫోర్స్ పనిచేస్తుంది MV²/R, లోపల టెన్షన్ T పనిచేస్తుంది. ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ T = MV²/R ఉపయోగిస్తాం. ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఉపయోగించవచ్చు, లేదంటే MV²/R ఉపయోగించవచ్చు. ఇక్కడ స్పీడ్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా అదే ఫార్ములా ఉపయోగిస్తాం, MV²/R. ఓకే, సో టెన్షన్ T, బ్రేకింగ్ టెన్షన్ T ఎంత ఇచ్చాడమ్మా? 20 న్యూటన్స్ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు M అంటే 0.1, V² అంటే V² డివైడెడ్ బై R అంటే ఎంతమ్మా? 2 మీటర్స్. ఓకే, సో 0.1 దీన్ని 200 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, అంతే కదా. 0.1 అంటే 1/10 అమ్మా. 10 ఇటు వెళ్తే 20 × 10 200 అవుతుంది. సో V² ఈక్వల్ టు ఏమవుతుంది? V² = 400 అంటే V = 20 మీటర్స్ పర్ సెకండ్. సో మ్యాక్సిమం వెలాసిటీ ఎంతమ్మా? 20 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. ఫోన్ ఏమైనా కదిలిందా? లేదు, బాగానే ఉంది. ఓకే అమ్మా, సో ఫోన్ కదిలిన డౌట్ వచ్చింది. రైట్, నెక్స్ట్ చూడండి. 3 ఐడెంటికల్ పార్టికల్స్ ఆర్ జాయిండ్ బై ఎ థ్రెడ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఓకే, 3 ఐడెంటికల్ పార్టికల్స్ ఉన్నాయి, అంటే మూడింటికి మాస్ సేమ్. వాడు ఇవ్వలేదు కానీ మనం మాస్ సేమ్ అని తీసుకున్నాం, M.
దే ఆర్ జాయింట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ అంటే వీటి మధ్యలో డిస్టెన్స్, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అమ్మా. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎల్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎల్, అలాగే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎల్, ఈ రకంగా కనెక్ట్ చేసాం. ఆల్ ది 3 particles ఆర్ మూవింగ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. ఇవన్నీ హారిజాంటల్ ప్లేన్ ఇలా తిరుగుతున్నాయి. ఓకే, ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది అవుటర్ మోస్ట్ పార్టికల్ ఇస్ V0, దీని వెలాసిటీ కనుక V0 అయితే, ఓకే వెలాసిటీ అనకండి స్పీడ్ అనండి, ఏదైనా ఒకటేనమ్మా, ఏదైనా ఒకటేనే కాదు మళ్ళీ తేడా వస్తుంది. If the speed of the outermost particle is V0, then the ratio of tensions in the 3 sections of the string is, ఈ టెన్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఈ టెన్షన్ T3 అనుకోండి, ఇదేమో టెన్షన్ T2 అనుకోండి, ఈ టెన్షన్ T1 అనుకోండి. మనకు కావాల్సింది ఏంటంటే T1:T2:T3. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఏం చేయమని చెప్పా, ఫస్ట్ లాస్ట్లో ఉన్న పార్టికల్ దగ్గరికి వెళ్ళిపోండి అన్న. అక్కడి నుంచి టెన్షన్ T3 వస్తుంది. టెన్షన్ T3 ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి అమ్మా. టెన్షన్ T3 ఈక్వల్ టు ఏమవుతుంది, దీని మీద పనిచేసే ఫోర్స్, ఏకైక ఫోర్స్ టెన్షన్ ఒకటే. ఓకే, మనం ఈ యాక్సిస్ మీద కూర్చొని కనుక చూస్తే దీని మీద సూడో ఫోర్స్ అనేది ఒకటి పనిచేస్తుంది బయటికి. ఆ సూడో ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, ml⍵²కి ఈక్వల్ అవుతుంది. సో అదే రాస్తున్నా, టెన్షన్ T3 ఆ ml⍵² రెండు బ్యాలెన్స్ అవుతాయి. సో T3 T రాసా, m అంటే MA, L అంటే ఏంటి చెప్పండి. L అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అమ్మా, L 3L, m ఇంటూ 3L ఇంటూ ⍵². ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3ml⍵². అదేంటమ్మది T3. ఓకే రైట్, T3 వాల్యూ అదే వచ్చింది. రైట్, నెక్స్ట్ టెన్షన్ T2 క్యాలిక్యులేట్ చేయాలి. T2 క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఈ పార్టికల్కి రండి, ఈ పార్టికల్ మీద టెన్షన్ T2 ఇటు యాక్ట్ చేస్తుంది, అలాగే టెన్షన్ T3 ఇటు యాక్ట్ చేస్తుంది. ఇంకా అది కాకుండా ఇంకేం యాక్ట్ చేస్తుందమ్మా, సూడో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది కూడా ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, సూడో ఫోర్స్, అంతే కదా. సో టెన్షన్ T2 దేనికి ఈక్వల్ అవుతుంది, T3 ప్లస్ సూడో ఫోర్స్. T3 అంటే ఎంతమ్మా, ఆల్రెడీ 3ml⍵², అంతే కదమ్మా. టెన్షన్ T2 దేనికి ఈక్వల్ అవుతుంది, T3 ప్లస్ సూడో ఫోర్స్. T3 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, 3ml⍵² ప్లస్ సూడో ఫోర్స్ ఏమవుతుంది, ml⍵². m అంటే m రాయండి, L అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్, L ప్లస్ L 2L ఇంటూ ⍵². ఇదేమో 3ml⍵², ఇది 2ml⍵², టోటల్గా ఏమవుతుందమ్మా 5ml⍵² వస్తుంది, అంతేనా. నెక్స్ట్ T1 క్యాలిక్యులేట్ చేయాలి. T1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, చూడండి ఈ పార్టికల్ మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తుంది, ఇటు T1 పనిచేస్తుంది, బయటికి T2 పనిచేస్తుంది, అంతేకాకుండా సూడో ఫోర్స్ కూడా పనిచేస్తుంది. సో T1 ఈక్వల్ టు T2 ప్లస్ సూడో ఫోర్స్. సో T1 ఈక్వల్ టు T2 అంటే ఎంత, 5ml² ప్లస్ సూడో ఫోర్స్ ఎంతమ్మా, సూడో ఫోర్స్ ml⍵² అంతే. ఈ డిస్టెన్స్ ఏమో L, మాస్ m, ml⍵² ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6ml⍵². మనకేం కావాలి, T1:T2:T3 కావాలి. T1:T2:T3. సో రేషియో తీసుకున్నప్పుడు దీంట్లో కామన్గా ఉన్న ml⍵² క్యాన్సిల్ అయ్యి 6:5:3 వస్తుంది. అయితే ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్కి రండి అమ్మా. ఈ క్వశ్చన్లో ఈ లైన్ చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది అవుటర్ మోస్ట్ పార్టికల్ ఈజ్ V0, స్పీడ్ ఆఫ్ ది అవుటర్ మోస్ట్ పార్టికల్ కనుక V0 అయితే దెన్ ద V0 అని ఇచ్చాడు. ఆ పాయింట్ కనుక మీరు పట్టుకుని స్టార్ట్ చేశారనుకోండి, మీకు అవ్వదమ్మా. ఇది V0 అయితే ఇది ఎంత ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఎంత ఉంటుంది, అది క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేషన్ లెంగ్తీ అయిపోతుంది. సింపుల్. ఇవన్నీ కలిపి తిరుగుతున్నాయి అంటే ఇవన్నీ ఒక పర్టికులర్ యాంగులర్ వెలాసిటీ తోటే తిరుగుతాయి కదా. సో ఈ V0 అనే పాయింట్ని పట్టుకుని తిరిగారు అంటే మీకు క్యాలిక్యులేషన్ లెంగ్తీ, ఆన్సర్ వస్తుంది, క్యాలిక్యులేషన్ లెంగ్తీ అవుతుంది. సో అటువంటి పనులు మీరు చేయకండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి, ఏంటా క్వశ్చన్, IIT 2000లో అడిగిన క్వశ్చన్ అమ్మా. ఇది యాక్చువల్గా టెన్షన్ ఇన్ ది థ్రెడ్కి సంబంధించింది కాదు, బట్ ఇంచుమించుగా అలా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పి ఇది ఇక్కడ రాశాను. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక లైట్ రాడ్ ఉందమ్మా, మాస్లెస్ రాడ్. ఆ మాస్లెస్ రాడ్కి ఒక పూస తగిలించి ఉంది, బీడ్. ఓకే, దీన్ని ఏమంటాం, బీడ్ అంటాం. బీడ్ అంటే ఏంటంటే ఒక పూస. ఒక మాస్లెస్ రాడ్కి చిన్న పూస తగిలించి ఉందన్నమాట, బీడ్. ఈ మాస్లెస్ రాడ్ రొటేట్ అవుతుంది.
హారిజాంటల్ అనుకోండి, వర్టికల్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ చెప్పాడు, నెగ్లెక్ట్ గ్రావిటీ అన్నాడు. గ్రావిటీ నెగ్లెక్ట్ చేశాడు. సో గ్రావిటీ నెగ్లెక్ట్ చేసినప్పుడు హారిజాంటల్గా తిరిగినా వర్టికల్గా తిరిగినా ఎఫెక్ట్ ఒకటే. ఓకే, సో అది హారిజాంటల్గా తిరుగుతుందా వర్టికల్గా తిరుగుతుందా అనేది మీరు లెక్కలోకి తీసుకోకండి. ఈ బీడ్ ఇదిగోండి ఒక ఎండ్ నుంచి, ఈ ఎండ్ ఏ అన్నాడమ్మా, ఏ అనే ఎండ్ నుంచి ఎల్ అనే డిస్టెన్స్లో ఉంది అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడమ్మా. క్వశ్చన్ మొత్తం రాయలేదు, ప్లేస్ లేదని. సో ఏ అనే పాయింట్ నుంచి బీడ్ ఎల్ అనే డిస్టెన్స్లో ఉంది అన్నాడు. ఓకే, మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు, ఇది రొటేట్ అవుతుందట. ఎలా రొటేట్ అవుతుంది? విత్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సిలరేషన్. అదంతా క్వశ్చన్లో ఇక్కడ రాశాను. ఆఫ్టర్ వాట్ టైమ్ ద బీడ్ స్టార్ట్స్ స్లిప్పింగ్. ఓకే, ఎంత టైం తర్వాత ఈ బీడ్ స్లిప్ అవడం స్టార్ట్ అవుతుంది? ఇది రఫ్ రాడ్ అమ్మా, మాస్లెస్ రాడే కానీ రఫ్ రాడ్. ఇది బీడ్ స్లిప్ అవడం స్టార్ట్ అవుతుంది అంటాడు. ఆఫ్టర్ వాట్ టైమ్ ద బీడ్ స్టార్ట్ స్లిప్పింగ్ ఇఫ్ ద రాడ్ ఈజ్ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా. ఆల్ఫా అనే యాంగులర్ యాక్సిలరేషన్తో కనుక ఇది రొటేట్ అవుతూ ఉంటే, జాగ్రత్త వినండి, ఆల్ఫా అనే యాంగులర్ యాక్సిలరేషన్తో కనుక ఇది రొటేట్ అవుతూ ఉంటే ఇంకా కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ బీడ్ అండ్ రాడ్ ఈజ్ మ్యూ అన్నాడు. బీడ్కి రాడ్కి మధ్యలో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అన్నాడమ్మా? మ్యూ అన్నాడు. గ్రావిటీని నెగ్లెక్ట్ చేయమన్నాడు. కాన్స్టెంట్ యాంగులర్ యాక్సిలరేషన్తో తిరుగుతుంది అన్నాడు. అలా అయితే ఇక్కడ ఎంత టైం తర్వాత పార్టికల్ స్లిప్ అవటం స్టార్ట్ అవుతుంది అని అడిగాడమ్మా. సో ఇంచుమించుకి ఇదే కాన్సెప్ట్ ఉపయోగించి, ఇదంటే టెన్షన్ ఇన్ ది థ్రెడ్ కాన్సెప్ట్ లాంటిదే, ఇంచుమించుకి అది కాదు కానీ టెన్షన్ ఇన్ ది థ్రెడ్ కాన్సెప్ట్ లాంటిదే. సో అందుకని చెప్పి ఇక్కడ పెట్టాము మీ క్వశ్చన్. ఓకే, బీడ్ మాస్ ఉందా లేదా సెకండరీ, గ్రావిటీయే లేదు. ఓకే, బీడ్కి మాస్ ఉందా లేదా అనేది సెకండరీ అమ్మ, ఇక్కడ అసలు గ్రావిటీయే లేదు. అక్కడ వచ్చింది చిక్కల్లా గ్రావిటీ లేదు, ఆ పాయింట్ దగ్గర వచ్చిందమ్మా. ఓకేనా, మరి ఎలా సాల్వ్ చేయాలి? ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి చూడమ్మా. ఇనీషియల్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం కదా, క్వశ్చన్లో ఇచ్చాడమ్మా. ఇనీషియల్గా రెస్ట్ నుంచి రాడ్ రొటేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ రాడ్ రొటేట్ అవుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్. ఈ రాడ్ రొటేట్ అవుతున్నప్పుడు దీని మీదకి ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తాయి అంటే, ఒకటి సూడో ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, ఎఫ్ సూడో. ఇంకోటి ఇది ఇలా జారడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు పనిచేస్తుంది, పైన రాస్తాము. సూడో ఫోర్స్ ఇలా పనిచేస్తుంది, ఎఫ్ సూడో. ఇంకోటి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ అనేది ఇలా పనిచేస్తుంది. ఓకే, ఈ బీడ్కి ఇది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం ఏం రాస్తాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ సూడో. ఫ్రిక్షనల్ ఫోర్స్ స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ సూడో. ఓకే, అర్థమవుతుందమ్మా? ఫ్రిక్షనల్ ఫోర్స్ స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ సూడో. రైట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? మ్యూ ఇంటూ ఎన్. ఎఫ్ సూడో ఏమవుతుందమ్మా? ఎంఎల్ ఒమేగా స్క్వేర్. దాద్దాం అది. ఎఫ్ సూడో ఏమవుతుంది? ఎంఎల్ ఒమేగా స్క్వేర్. ఒమేగా అనే యాంగులర్ అంటే ఏదో పర్టికులర్ టైంలో ఒమేగా, చూడమ్మా, ఏదో పర్టికులర్ టైంలో ఒమేగా అనే యాంగులర్ యాక్సిలరేషన్తో తిరుగుతుంది అనుకుందాం. ఓకే, సో ఎంఎల్ ఒమేగా స్క్వేర్ రాశారు. ఓకే, యాక్చువల్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, కాసేపటికి దాని యాంగులర్ యాక్సిలరేషన్ ఒమేగా అయింది. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో పరిస్థితి ఇది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు ఈ సూడో ఫోర్సు రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ పార్టికల్ స్లైడ్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్కి సూడో ఫోర్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ బీడ్ స్లిప్ అవడానికి, ఇలా బయటికి స్లైడ్ అవడానికి ఛాన్స్ ఉంది. అది ఎంత టైం తర్వాత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఫార్ములా రాస్తాను μn అని, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ ఒమేగా స్క్వేర్. మరి ఎన్ అంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఇక్కడ వెయిట్ లేదు, మరి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? వెయిట్ ఉంటే కిందకి ఎంజీ, పైకి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అని రాసేద్దాం. కానీ కాన్సెప్ట్ అలా ఎప్పుడు వెళ్ళకండి అమ్మా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టికల్కి ఏముంది? యాంగులర్ యాక్సిలరేషన్ ఉంది. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అన్ని సిట్యువేషన్స్లోని యాంగులర్ యాక్సిలరేషన్ లేదు. ఓకే, ఇది సమ్ ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీతో తిరుగుతుంది కాబట్టి కేవలం సెంట్రిపీటల్ ఫోర్స్ మాత్రమే పనిచేసింది, అంటే కేవలం రేడియల్ ఫోర్స్ మాత్రమే పనిచేసింది. అంటే యూనిఫామ్ మోషన్లో ఉన్నాయి, ఇది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉన్నాం. ఇక్కడ యాంగులర్ యాక్సిలరేషన్ ఉంది. ఓకే,
అంటే ఇది యూనిఫామ్ మోషన్ కాదు, ఇది నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడు ఈ పార్టికల్ మీద టాంజెన్షియల్ యాక్సలరేషన్ కూడా పనిచేస్తుంది. ఆ టాంజెన్షియల్ యాక్సలరేషన్ ఇలా ఉంది అనుకుందాం, అంటే టాంజెన్షియల్ ఫోర్స్ ఎఫ్ టాంజెన్షియల్ దేనికి ఈక్వల్ అవుతుంది? మాస్ ఇంటూ ఏ టాంజెన్షియల్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదమ్మా. మాస్ ఇంటూ ఏ టాంజెన్షియల్కి ఈక్వల్ అవుతుంది, అదే నార్మల్ రియాక్షన్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఎఫ్ టాంజెన్షియల్ ఎలా ఉంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. ఒకవేళ ఎఫ్ టాంజెన్షియల్ ఎలా ఉంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ పైకి పనిచేస్తుంది. సో నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఇక్కడ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్. సో మ్యూ ఎన్ అంటే మాస్ ఇంటూ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఏటీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఎమ్ క్యాన్సిల్ అయినాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఈ ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీ ఎంత టైం తర్వాత వచ్చింది? అసలు ఒమేగా క్వశ్చన్లో ఇవ్వలేదు కదా. సో ఒమేగాని ఒమేగా కింద వదిలేకండి అమ్మా. ఒమేగాని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ యాక్సలరేషన్ మనం రాయాల్సి ఉంటుంది. మనకు తెలుసు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇక్కడ అప్లై చేద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటమ్మా? లీనియర్ మోషన్ అయితే v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, అదే రొటేషనల్ మోషన్ కాబట్టి ఒమేగా ఈక్వల్ టు ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా టీ, ఇది వాడతాం. ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి ఒమేగా నాట్ 0 అవుతుంది, దేర్ఫోర్ ఒమేగా ఈక్వల్ టు ఆల్ఫా టీ అవుతుంది. ఒమేగా ఈక్వల్ టు ఆల్ఫా టీ అవుతుంది. సో ఒమేగా బదులు మనం ఆల్ఫా టీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏటీ బదులు ఆర్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏటీ అంటే టాంజెన్షియల్ యాక్సలరేషన్ అమ్మా. టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే ఏమవుతుంది? ఆర్ ఆల్ఫా. సో మ్యూ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఒమేగా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ టీ స్క్వేర్. ఓకే అమ్మా, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఈ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. ఈ అక్కడ ఆర్ బదులు ఎల్ కదా మనం రాయాల్సింది. ఈ ఎల్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలిందమ్మా? ఇక్కడ ఆల్ఫా, ఇక్కడ మ్యూ, ఇక్కడ టీ స్క్వేర్ మిగిలింది. అంటే టీ స్క్వేర్ ఈక్వల్ టు మ్యూ బై ఆల్ఫానా, అంతేగా. సో టీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ బై ఆల్ఫా. ఇది 2001లో అడిగిన క్వశ్చన్, జాగ్రత్తగా రాసుకోండమ్మా. అయితే ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైనట్టుంది మామూలుగా. ఇంకా చెప్పాల్సింది చాలా ఉందమ్మా. రొటేటింగ్ డ్రమ్ మోడల్ ఉంది, ఇంకా కాయిన్ ఆన్ రొటేటింగ్ డిస్క్ ఉంది, కోనికల్ పెండులం ఉంది, చాలా ఉన్నాయమ్మా. మోషన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఇన్వర్టెడ్ సర్క్యులర్ పాత్, ఓకే, హూప్ ద లూప్, చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చూస్తే అవ్వదు, కానీ ఓపెన్ చేస్తాము. ఇక్కడితో వీడియో ఆపి నెక్స్ట్ దాంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి సర్క్యులర్ మోషన్కి సంబంధించి, అది అక్కడ డీల్ చేస్తా. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాము వీడియో. నాకు తెలిసి 1 అవర్ దాటేసి ఉంటుంది. మామూలే కదా, మనకు మామూలే కదండి. మీరు మళ్ళీ చెప్పాలా సార్, మీ వీడియోస్ అంటే 1 అవర్ ఉంటాయి, అంతే కదా. తిట్టుకుంటారా? తప్పదమ్మా, మరి ఏం చేస్తాం. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి.